హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. న్యూ ఇయర్ అయితే వచ్చేసింది కదా. 2024 మీ అందరికీ మంచి ఇయర్గా ఉండాలని కోరుకుంటున్నా. మన సబ్స్క్రైబర్స్కి ఏదన్నా ఒక డిఫరెంట్ డ్రామాని పోస్ట్ చేయాలనుకున్నాం. మై డిమాండ్ అయితే చూసా, బట్ ఆల్రెడీ తెలుగులో చాలామంది పోస్ట్ చేశారు. మళ్ళీ నేను అదే పోస్ట్ చేసి బాగోదని నైట్ హ్యాస్ కమింగ్ అన్న కొత్త డ్రామాని అయితే పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇది హారర్, థ్రిల్లర్, సర్వైవల్ అండ్ ఇది ఒక స్కూల్ డ్రామా కూడా. సో మీ అందరికీ నచ్చిన అనుకుంటా. సో పార్ట్ 1లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికి ముందు ఒకటి చెప్పాలి మీకు, ఇప్పటికైతే నైట్ 12 o'clock అవుతుంది. సో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ గాయ్స్. అండ్ వాయిస్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు మీకు బైక్ సౌండ్ కూడా వచ్చును, ఎందుకంటే న్యూ ఇయర్ కదా. సో ఆ సౌండ్ని కొంచెం అవాయిడ్ చేసుకొని ఈ డ్రామాని అయితే ఎంజాయ్ చేసేయండి. నైట్ హ్యాస్ కమింగ్ పార్ట్ 1లోకి అయితే వెళ్ళిపోదాం. స్టార్టింగ్ సీన్లో మన హీరోయిన్ని అయితే చూపిస్తున్నారు. ఈమె పేరు లియోంగ్. తనైతే ఒక ఆడిటోరియంలో ఉంది, పడుకొని ఉంది కావచ్చు, ఇప్పుడే లేచింది కూడా. లేచి చూస్తే బెడ్ పైన ఒక సెల్ వైబ్రేట్ అవుతుంది. దాంట్లో ఒక మెసేజ్ ఉంది. ఏంటా అని చూస్తే ద నైట్ హ్యాస్ కమింగ్ అని ఉంది. అదే సమయానికి కొంచెం లేచి ఆ బెడ్ పైన చూస్తే ఒక డెడ్ బాడీ ఉంది. దాన్ని చూసి భయపడిపోయిన మన హీరోయిన్ బయటకు వస్తుంది. ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, దానికి ఎదురుగా ఇంకొక అమ్మాయి అయితే నిల్చుకొని ఉంది. ఏమనుకునిందో కానీ ఆ దెయ్యంలాగా ఉన్న అమ్మాయి స్విమ్మింగ్ పూల్లోకి అయితే దూకేస్తుంది. దూకిన ఆ అమ్మాయి సడన్గా మన హీరోయిన్ దగ్గరికి వచ్చి భయపెడుతుంది. ఈమె కూడా పరిగెడుతూ వెళ్తుంది. తన క్లాస్మేట్స్ అందరూ దెయ్యంలానే బిహేవ్ చేస్తున్నారు. ఈ సడన్ షాక్తో ఆమె ఉలికిపడి లేస్తుంది. ఏంటని చూస్తే ఈమైతే ఇప్పుడు బస్లో వెళ్తుంది అండ్ కలగంటుందన్నమాట. సో వీళ్ళందరూ అయితే ఒక ఫీల్డ్ ట్రిప్కి వచ్చారు ఎంజాయ్ చేద్దామని. సో బస్లో అయితే మీకు తెలిసిందే కదా, అది ఒక హై స్కూల్ స్టూడెంట్స్ ఎలా ఉంటారనేసి. ఫస్ట్ రోలో కూర్చో ఉన్న వాళ్ళు అయితే టాపర్స్, అండ్ మిడిల్ రోలో కూర్చో ఉన్న వాళ్ళు అయితే టాపర్స్ కాదు, బ్యాక్ బెంచర్స్ కాదు. అండ్ మన మెయిన్ బ్యాక్ బెంచర్స్ బుల్లీస్ అయితే బ్యాక్ సైడే కూర్చొని ఉన్నారు, ఊరికే అరుచుకుంటున్నారు కూడా. టాపర్స్ అయితే సైలెంట్గా కోపాన్ని కంట్రోల్ చేసుకొని కూర్చొని ఉన్నారు. వాళ్ళనైతే ఏం చెప్పలేరు కదా, అందుకే సైలెంట్గా ఉన్నారు. అండ్ మన హీరోయిన్ అయితే ఒక అతన్ని తొంగి చూస్తుంది. పక్కన ఒక సోడా బుడ్డి అమ్మాయి ఉంది కదా, ఆమె అయితే చెప్తుంది, ఎన్నిసార్లు వాడిని చూడడానికన్నా వాడి పక్కన వెళ్ళే కూర్చోవచ్చు. ఏంటి నేను చూసాను, జస్ట్ ఊరికే చూశాను అని మన హీరోయిన్ అయితే నవ్వుతుంది. సో ఇలా బస్ అయితే వెళ్తుందన్నమాట. ఈ సీన్ చూసారా, మీరు చిన్న వయసులో డేంజర్ స్కూల్ని చూసుంటే ఈ సీన్ కన్ఫామ్గా మీకు గుర్తొస్తుంది. డేంజర్ స్కూల్ కార్టూన్ అయితే చూసుంటారు అనుకుంటా. సో చూసింటే ఒక కమెంట్ అయితే వేయండి. సో ఇలా అయితే బస్ స్కూల్ దగ్గరకు వచ్చి దిగిపోతుంది. మన హీరోయిన్ అయితే దిగ్గానే బిల్డింగ్లో ఏదో ఒక షాడోలా ఒక ఫిగర్ ఉంది. దాన్ని చూసి భయపడుతుంది. అయ్యో బాబోయ్, ఇది నిజమా కలనా కూడా అర్థం కావడం లేదే అనేసి. మన హీరోయిన్ని క్రాస్ చేసుకుని ఒక అబ్బాయి వెళ్తున్నాడు కదా, ఇతనే మెయిన్ లీడ్ మన హీరో. ఇంకేం ఇక్కడే చేస్తున్నారు, రండి లోపలికి వెళ్దామని వెళ్తున్నారు. చూస్తే అక్కడ ఎవరు వచ్చినట్టయితే కనిపించలేదు. కొంచెం దూరం వెళ్ళి ఆడిటోరియంలో చూస్తున్నారు. అక్కడ చాలా స్టూడెంట్స్ అయితే వచ్చి ఆల్రెడీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. అండ్ దీంట్లో మన గ్రూప్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. దీంట్లో ఒక అబ్బాయి కెమెరా పెట్టుకొని అయితే వీడియో చూస్తున్నాడు. ఆపోజిట్ బ్యాచ్లో ఒక అమ్మాయి అయితే చాలా నచ్చిపోయింది అనుకుంటా, ఆమెనే వీడియో తీస్తున్నాడు. సో స్కూల్లో ఇలా ఫన్గా వెళ్తూ ఉంది. అండ్ క్లాస్ టీచర్ వచ్చి మన ప్రెసిడెంట్ అండ్ మన హీరోయిన్ని పిలుస్తాడు. స్టూడెంట్స్ మీరిద్దరూ క్లాస్ని చూసుకోండి, ఒక అర్జెంట్ వర్క్ ఉంది, నేను వచ్చేస్తాను, బీ కేర్ఫుల్ అని చెప్పేసి అతను వెళ్ళిపోతున్నాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి ప్రాబ్లం, ఇక్కడ నెట్వర్క్ కూడా రావడం లేదు, సార్ ఎందుకు ఇప్పుడు వెళ్ళాడు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. అదే సమయానికి అక్కడున్న లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతున్నాయి. సడన్గా ఇలా వెళ్తూ ఉండగా లైట్ ఆఫ్ చేస్తే అందరికీ భయమే కదా. సో వీళ్ళు కూడా భయపడిపోతున్నారు. బాస్కెట్ బాల్ ఆడుతున్న ఒక అతను బాల్ని ఒక షాడోపై విసిరేస్తున్నారు. అది షాడోనా అని చూస్తే షాడో కాదండి, అది కూడా ఒక మనిషే. తర్వాతకి లైట్ వేస్తున్నారు. ఈ బుల్లీ గాయ్స్ చేసేవే ఎప్పుడు ఇలానే ఉంటారు కదా. అండ్ ఫీల్డ్ ట్రిప్ అనే వల్ల ఇలా బుల్లీ చేశారన్నమాట. అందరూ నిజంగానే చాలా భయపడిపోయి ఉన్నారు. సో ఫీల్డ్ ట్రిప్ అంటే ఇలా ఫన్గా వెళ్తుంది కదా. ఇక్కడ కట్ చేసి ఇతని దగ్గర చూపిస్తున్నారు. ఇతనైతే చాలా ఇన్నసెంట్ క్యారెక్టర్ అండ్ ఇతని పేరైతే జూన్. ఇంకొక బుల్లీ గ్యాంగ్ ఉన్నాడు కదా, అతనైతే చూపిస్తున్నారు. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి అందరినీ టార్చర్ చేశారు కదా, ఇతని పేరు జిన్. ఇప్పుడు కూడా చూడండి మన జూన్ని పట్టుకొని టార్చర్ చేస్తున్నారు.
ఏంటి బాబు మనీ ఏదన్నా కావాలా అని ప్రేమతో అడుగుతూనే అలానే అతన్ని పట్టి నలిపేస్తున్నాడు. ఏంటి జూన్, నీ మనీ కావాలంటే ఒక బాస్కెట్బాల్ మ్యాచ్ ఆడదాం, అప్పుడే నీ మనీ అంతా వస్తుందని చెప్తున్నారు. పాపం మన జిన్ అయితే భయపడిపోతున్నాడు. ఇక్కడ కట్ చేసి మన హీరోయిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరే చూపిస్తున్నారు. మన హీరోయిన్ కి బర్త్డే కావచ్చు, తనైతే ఒక బ్యాగ్ లో గిఫ్ట్ ని పెట్టేస్తుంది అండ్ అడుగుతుంది వాళ్ళ ఫ్రెండ్, ఫీల్డ్ ట్రిప్ లో కూడా చదువుతున్న అమ్మాయి అంటే నువ్వేనే అనేసి. అదే సమయానికి మన హీరోయిన్ ఫోన్ కి ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఏంటని చూస్తే మాఫియా అన్న గేమ్ డౌన్లోడ్ అవుతుంది. తను కూడా వాళ్ళ ఫ్రెండ్ కి చూపించి, ఏంటిది, నేను ఈ యాప్ ని యాక్సెప్ట్ చేయలేదు కానీ ఇది ఇన్స్టాల్ అయిపోయింది అని చెప్తుంది. సో అలా నోటిఫికేషన్ కంప్లీట్ అవడంతో కొన్ని రూల్స్ కూడా వస్తుంది. రూల్ 1, గేమ్ రూల్స్ ప్రకారం కామన్ పీపుల్స్, డాక్టర్స్ అండ్ పోలీస్ వీళ్ళంతా ఒక గ్రూప్, మాఫియా అన్న వాళ్ళంతా ఇంకొక గ్రూప్. దీంట్లో డాక్టర్స్కి కామన్ పీపుల్కి హెల్ప్ చేయాలి, పోలీసులు అయితే మాఫియా గ్యాంగ్ని కనిపెట్టాలి. రూల్ నెంబర్ 2, ఈ గేమ్ 8కి స్టార్ట్ అయిందంటే నైట్ వరకు వెళ్తూనే ఉంటుంది అండ్ మాఫియాలో ఉన్న ఏదో ఒక నెంబర్కి మీరు ఓట్ చేసి అతన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇలా ఓటింగ్స్ చేస్తూ ఉండగా ఎవరికైతే ఎక్కువ ఓట్స్ పడుందో అతను కూడా ఎలిమినేట్ అయిపోతాడు. రూల్ నెంబర్ 4 ఏంటంటే మిడ్ నైట్లో అందరూ పడుకోవడానికి వెళ్ళిపోవాలి. మాఫియా గ్యాంగ్ అయితే ఆ రూల్స్ లేదు, వాళ్ళు ఏ టైం కన్నా వెళ్ళి పడుకోవచ్చు. రూల్ నెంబర్ 5, ఈ గేమ్లో ఎవరు లాస్ట్ వరకు స్టేబుల్గా ఉంటారో, మాఫియా గ్యాంగ్ ఉంటే మాఫియా గ్యాంగ్ లేదా కామన్ పీపుల్స్ ఉంటే కామన్ పీపుల్స్, వీళ్ళే విన్ అవుతారు. లాస్ట్ వరకు ఫైట్ చేసి విన్ అవ్వాలని 5th రూల్. సో ఇలా స్టూడెంట్స్ అందరూ ఆ రూల్స్ని అయితే చదవడం కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అందరి ఫోన్కి ఒక మెసేజ్ అయితే పాపప్ అవుతుంది. ఏంటని చూస్తే మాఫియా అని ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసి ఎలిమినేట్ చేయాలంట. సరే ఓకే, ఇది జస్ట్ ఒక గేమే కదా అని చెప్పేసి ఇతనైతే జాలీగా యూన్ అని టైప్ చేసి సజెషన్ పెడుతున్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా గేమే కదా అతని పేరే పెడదామనేసి వీళ్ళు కూడా యూన్కే ఓట్ చేస్తున్నారు. ఇక్కడ మన హీరోయిన్ని చూపిస్తున్నారు. ఆమెకైతే డౌట్ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది, అరే మనం ఈ యాప్ని సైన్ ఇన్ కూడా చేయలేదు అండ్ ఇక్కడ నెట్ కూడా లేదు, కానీ ఈ గేమ్ అందరి ఫోన్లోకి డౌన్లోడ్ అయింది, సంథింగ్ ఫిషీ అని వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే మన హీరో అయితే వస్తున్నాడు, కిమ్. అతనైతే అడుగుతున్నాడు, ఏం చేస్తున్నారు ఇక్కడ? అరే కిమ్, మన టీచర్ ఎక్కడా అని మన హీరోయిన్ అడుగుతుంది. ఏమో, సార్ అయితే వెళ్ళాడు కానీ ఇంకా రాలేదు. హీరోయిన్ అయితే ఒక కప్ని చూస్తుంది, దాంట్లో కాఫీ ఉంది అండ్ అది హాట్గా కూడా ఉంది. ఈ టైంలో ఎవరు కాఫీ చేశారా అని చెప్పి థింక్ చేస్తుంది. అండ్ అదే సమయానికి అక్కడ ల్యాండ్ లైన్ ఉంటుంది కదా, దానికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. సరే అని చెప్పి పిక్ చేసి చూస్తుంది, ఎవరు అవతల మాట్లాడేలా కనిపించలేదు. సో మన సోడా బుడ్డి ఫ్రెండ్ అయితే చెప్తుంది, ఇక్కడ సరిగ్గా లేదు, మన పోలీస్కి కాల్ చేసి హెల్ప్ అడుగుదాం. పోలీస్కి చేసినా కూడా రింగ్ కూడా పోవడం లేదు. ఇదే సమయానికి వీళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆమె మెసేజ్ చేస్తుంది, నేను ఇలా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నా, నెక్స్ట్ డే ప్రాజెక్ట్ గురించి మీ దగ్గర కొంచెం డిస్కస్ చేయాలి, స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేయండి అని మెసేజ్ పెట్టుంది. అదే సమయానికి మన జిన్ వాళ్ళ ఫ్రెండ్ని చూపిస్తున్నారు. పాపం ఇతను కూడా సాఫ్ట్ బాయే కదా, సో వీడిని కూడా ఉతికి ఆరేసేసారనమాట. ఇంకొక సైడ్లో జిన్ అయితే తొక్కి నారదీస్తున్నారు. అక్కడికి మన టాపర్ గ్యాంగ్స్ అయితే వెళ్ళి వీళ్ళతో ఫైట్ చేసి మన జిన్ని రిలీజ్ చేస్తున్నారన్నమాట. ఎవర్రా మీరు, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికైతే మేము వస్తామని చెప్పి బిల్డప్ ఇస్తున్నారా? ఉందిరా, మీకు ఒకరోజు ఉంది అని చెప్పేసి బెదిరించేసి వెళ్తున్నాడు మన జిన్ గాడు. ఎక్కడ కట్ చేసి మన హీరోని దగ్గరే చూపిస్తున్నారు. ఆమెకి డ్రీమ్లో వచ్చిన సేమ్ ప్లేస్, అదే లొకేషన్. ఆమె అయితే ఫుల్గా భయపడిపోతుంది. అయ్యో, ఇది నా డ్రీమ్లో వచ్చింది కదా, ఇప్పుడు నిజంలో జరగబోతుందా అని చూస్తూ ఉండగానే వెనకాల నుంచి సర్ప్రైజ్, హ్యాపీ బర్త్డే అని ఎవరు అరుస్తున్నారు. మన లియా ఫేస్ చూడండి, మీ సర్ప్రైజ్లో అక్కి పెట్టా, ఇలానే సర్ప్రైజ్ చేస్తారా అని ఎలా చూస్తుంది. ఇప్పుడు మన హీరోయిన్ ఫ్రెండ్ వచ్చి అడుగుతుంది, నువ్వు వీళ్ళంతా విష్ చేసే మనిషివి కాదుగా, అండ్ నువ్వు మా ఫ్రెండ్వి కూడా కాదు, ఏంటి కొత్తగా? సో మన లియా అయితే చెప్తుంది, వదిలేవే, చూసుకుందాంలే అని మాట్లాడుతూ ఉంటుంది. బర్త్డే గర్ల్,
ఏదన్నా సర్ప్రైజ్ చేయాలి కదా అని చెప్పి వీళ్ళు అందరూ ఆమెని నీళ్ళలో ముంచడానికి ట్రై చేస్తారు. మన హీరోయిన్ అయితే భయపడుతుంది, లేదు వద్దు వద్దు అని చెప్తూ ఉంటుంది. సోయా కూడా తను భయపడుతుంది కదా వదిలేయండి అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి నీళ్ళలో నెట్టేస్తుంది. మన హీరోయిన్ కూడా వాటర్లో మునిగిపోతుంది. తనకైతే స్విమ్మింగ్ తెలుసులేండి. అండ్ ఇక్కడ చూస్తే ఆమె ఫ్రెండ్ ఆమె అయితే గొడవకి వెళ్తుంది. తను చెప్పింది కదా వద్దు, నాకు భయంగా ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. సో లియా కూడా వాటర్లో నుంచి బయటకు వద్దామని ట్రై చేస్తుంది. సడన్గా ఏమైందో ఏమో తను స్విమ్ చేసి బయటికి రావాలనుకున్నా కూడా రాలేకపోతుంది. ఏంట్రా ఇది అని కిందకి చూస్తే ఒక దెయ్యం అయితే ఆమె కాళ్ళు పట్టుకొని లాగుతుంది. వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఏం చేయాలో అర్థం కావడం లేదు. సో సౌండ్ వేసి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తుంది. మన హీరో కిమ్ అయితే అక్కడికి వచ్చేసి మన లియాని సేవ్ చేసి మెడికల్ రూమ్కి కూడా తీసుకొని వెళ్తున్నాడు. కానీ ఇది మన సోయాకి నచ్చలేదు. సో ఇప్పుడు మన హీరో అడుగుతున్నాడు, నీకు ఓకే కదా, నేనైతే చాలా భయపడిపోయాను, ఆల్ రైటే కదా అని అడుగుతూ ఉంటాడు. మన లియా అయితే చెప్తుంది, నువ్వు స్విమ్మింగ్ చేయడం అయితే స్టాప్ చేసావు కదా, ఇప్పుడు నువ్వు ఎలా స్విమ్ చేసావని అడగడంతో హీరోకి అయితే ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తున్నారు. హీరోకి ఏదో ఒక చేదైన స్విమ్మింగ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది, దాన్నే చూపిస్తున్నారు. అండ్ అదే సమయానికి వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చేస్తున్నారు. వద్దు వద్దు అని చెప్పినా కూడా ఈ సోయా వాటర్లోకి వేసింది కదా, ఇప్పుడు వచ్చి బిల్డప్ ఇస్తుంది, ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పి ఏడుస్తుంది కూడా. మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్కి అయితే బాగా తెలుసు ఈ సోయా చాలా బాగా యాక్ట్ చేస్తుందని. అండ్ అదే సమయానికి ఇక్కడ 2 టాపర్ బాయ్స్ అయితే వస్తున్నారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళే. సో మన హీరో దగ్గర అడుగుతున్నాడు, సార్ ఎక్కడ, అతను ఇంకా ఎందుకు రాలేదు, ఏంటి ప్రాబ్లం అని చెప్పి. మన హీరో చెప్తున్నాడు, ఇప్పటికీ ఏది తెలియలేదు, మనం ఇప్పటికీ రెస్ట్ తీసుకున్నాం, ఏదున్నా టుమారో మార్నింగ్ అయితే మాట్లాడదామని చెప్పి వీళ్ళు నడిచి వెళ్తున్నారు. స్పీకర్లో ఒక అనౌన్స్మెంట్, ఇంకా కొంత సమయమే ఉంది, ఎలిమినేషన్కి రెడీ అయిపోండి, మాఫియా మ్యాన్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు. అందరి ఫోన్లోనూ ఒక నోటిఫికేషన్ అండ్ దాంట్లో కూడా టైమర్ వెళ్తుంది. 57 seconds 56 అని డౌన్ అవుతూ ఉంది. ఆరెంజ్ షర్ట్ వేసుకొని ఒక అబ్బాయిని చూపిస్తున్నారు చూసారా, ఇతనే యూల్. వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు. యూల్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు కదా, సో వాళ్ళ ఫ్రెండ్ జోక్ చేస్తున్నాడు, పో నువ్వైతే ఎలిమినేట్ అయిపోతావు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్పి. యూల్ అయితే ఇంకా గేమ్ని సీరియస్గా తీసుకోలేదు. సో అతను కూడా చెప్తున్నాడు, అవునరా ఇదొక గేమ్ అండ్ నేను ఎలిమినేట్ అయిపోతున్నా, పోరా అలా. కానీ దీంట్లో ఒక చిన్న బాధ ఏంటంటే ఫస్టే నన్ను ఎలిమినేట్ చేసేసారు కదా, సరే ఓకే చూసుకుంటా. ఇప్పుడు అనౌన్స్మెంట్ వస్తుంది, అందరూ వింటున్నారు యూల్ గేమ్లో నుంచి ఎలిమినేట్ అయిపోతాడని. సౌండ్ అయితే ఎవరికీ వినిపించలేదు. ఈ సౌండ్ మన యూల్ చెవులో అయితే బాగా వినిపిస్తుంది. అండ్ అతను చెవులు పట్టుకునేస్తున్నాడు. దో స్టార్ట్ చేస్తాడు, చూడండి ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడు, రే యూల్ లేచుకోరా అని చెప్పడంతో అతను లేచి తన ఫేస్ని చూపిస్తున్నాడు. అతని కళ్ళు 2 వైట్గా అయిపోయింది. అందరికీ ఒక సెకండ్ షాక్ అయిపోతున్నారు, అరే ఏంట్రా ఇలా అని. అండ్ నెక్స్ట్ సెకండ్కే ఆ యూల్ అన్న అబ్బాయి తన తలని నేలకేసి డమ్మని గుద్దుతున్నాడు. ఇలా చేస్తున్న అతన్ని స్టాప్ చేయాలా అని చూస్తే కూడా వాడు కంట్రోల్ అవ్వడం లేదు. లాస్ట్కి అక్కడ నుంచి పరిగెత్తి అక్కడ ఒక విండో గ్లాస్ ఉంది, దాన్ని పగలగొట్టుకొని కింద పడి చనిపోతున్నాడు. స్టూడెంట్స్ అయితే ఒక సెకండ్ స్టన్ అయిపోయి నిల్చుకున్నారు. అసలు ఇది నిజమా అబద్ధమా అనేలా చూస్తున్నారు. స్పీకర్లో అయితే ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, యూల్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు అండ్ అతను మాఫియా గ్యాంగ్ చెందినవాడు కాదు, అతను ఒక కామన్ పీపులే. సో ప్లేయర్స్ ఎలిమినేట్ అయిపోయాకనే వాళ్ళ గ్రూప్ ఏంటో తెలుస్తుందన్నమాట. మన స్టూడెంట్స్గా ఏది అర్థం కాలేదు, రే ఎవర్రా మీరు, ఏదేదో మాట్లాడుతున్నారు అని చెప్పి చూస్తూ ఉన్నారు. అండ్ అదే సమయానికి ఇంకొక అనౌన్స్మెంట్, ఇది స్లీప్ టైం అని ఒక అనౌన్స్మెంట్ రావడంతో వీళ్ళందరూ అలానే పడిపోతున్నారు. నిజంగానే పడుకొని నిద్రపోతున్నారా, లేకపోతే ఈ గేమ్ని వాళ్ళని కంట్రోల్ చేసి పడుకోపిచ్చేసిందా అర్థం కావడం లేదు. అందరూ లేచుకుంటున్నారు. లేచి చూస్తే నెక్స్ట్ డే జరిగింది నిజమా కలనా, ఇలా ఉంది అని అందరికీ డౌట్ వస్తుంది. మన లియాన్ కూడా లేచి వెళ్ళి చూస్తుంది. బయటికి వెళ్ళి చూస్తే యూన్ అన్న అతను కింద పడి చనిపోయి ఉన్నాడు. ఇప్పుడే స్టూడెంట్స్ అందరికీ ఈ గేమ్ ఒక సీరియస్నెస్ అర్థమవుతుంది. అదే సమయానికి అందరి ఫోన్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది, జో అన్న అతను ఎలిమినేట్ అయిపోయాడు, పోలీస్ వాళ్ళ వర్క్ని కరెక్ట్గా చూడండి,
ఇలా ఒక నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ అయితే పైన ఆడిటోరియంలోనేగా వస్తుంది. సో ఒక గ్రూప్ అయితే పైనకి వెళ్ళి చెక్ చేస్తున్నారు, ఎవర్రా ఇదంతా చేస్తుంది అనేలా. ఇంకొక సైడ్లో బాత్రూంలో ఎవరో అరిచినట్టు ఒక సౌండ్. స్టూడెంట్స్ అందరూ అక్కడికి వెళ్ళి చూస్తే జో అని ఒక అబ్బాయి ఎలిమినేట్ అని చెప్పాను కదా, అతనే చచ్చిపోయి ఉన్నాడు. ఇతను ఎలా ఎలిమినేట్ అయ్యాడో అర్థం కావడం లేదు. స్టూడెంట్స్ అంతా చాలా భయపడిపోయి అతన్నే చూస్తున్నారు. మన లియోన్ అయితే చాలా ధైర్యంగా వెళ్ళి ఆ బ్లడ్ ని టచ్ చేసి చూస్తుంది. గాయస్, ఈ బ్లడ్ అయితే వెట్గానే ఉంది, సో చనిపోయి కొంత సమయమే అయ్యింది అని మాట్లాడుతూ ఉండగానే ఆమెకైతే వామిటింగ్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే బ్లడ్ ని చూసింది కదా, అందువల్లనే. ఇక్కడ మన హీరోని పట్టుకొని అడుగుతున్నాడు జిన్ అయితే, రే నువ్వే కారా క్లాస్ ప్రెసిడెంట్, ఏదైనా ఒకటి చేసి మమ్మల్ని అందరినీ సేవ్ చేయరా అని చెప్పి భయపడుతున్నాడు. సో ఇతనేమంటున్నాడంటే, సరే రండి ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్దామని చెప్పి అందరికీ మెసేజ్ పంపిస్తున్నారు. ఆడిటోరియంలో ఒక స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఆ మెసేజ్ పోతుంది. సో అందరూ బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చి చూస్తే ఒక అనౌన్స్మెంట్, ఈ బౌండరీ లైన్ దాటారంటే మీరందరూ ఎలిమినేట్ చేయబడతారు. ఇప్పుడు స్టూడెంట్స్కి అర్థమైంది కదా ఎలిమినేట్ అంటే ఏంటో. సో అందరూ అలానే నిల్చుకొని ఉన్నారు. ఈ లైన్ని దాటి వెళ్తే ఒకేసారి వెళ్ళిపోవాల్సిందే అని చుట్టూ చూస్తూ ఉన్నారు. దాంట్లో ఇద్దరు స్టూడెంట్స్ అయితే, రే ఇంకా మీరు దీన్ని చూసి భయపడుతున్నారు, మేము వెళ్తాం చూడండి అనేసి బయటకు వెళ్తున్నారు. నెక్స్ట్ సెకండే వాళ్ళ కళ్ళు కూడా వైట్ కలర్లో మారిపోతుంది అండ్ వాళ్ళు కూడా అక్కడే పడి చచ్చిపోతున్నారు. దీన్నంతా చూసి మన స్టూడెంట్స్ అయితే భయంకరంగా భయపడుతున్నారు. ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్, చనిపోయిన ఇద్దరు స్టూడెంట్స్ అయితే కామన్ పీపుల్ గ్రూప్కి చెందిన వాళ్ళు. ఈ అనౌన్స్మెంట్ విన్నాక వీళ్ళకైతే భయంకర కోపం వస్తుంది. అక్కరనారా ఈ అనౌన్స్మెంట్ అనేలా చూస్తున్నారు. అందరూ గ్రూప్గా కూర్చొని డిస్కస్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏం చేద్దాం, ఎలా ఎస్కేప్ అవుదాం అనేసి. లియోన్ అయితే తన ఫోన్ తీసుకొని మిద్దె పైకి వెళ్తుంది ఫాస్ట్గా. అందరూ ఫాలో చేసి వెళ్తున్నారు. ఎవరా అంటే ఫ్రెండ్ అండ్ మన హీరో. పైనకి వెళ్ళి చూస్తే టవర్ ఉందా, అక్కడ కూడా టవర్ లేదు. సో లియోన్ ఏమంటుందంటే, బౌండరీ లైన్ ఉందంటే కన్ఫామ్గా దానికి ఒక ఎండింగ్ అనేది ఉంటుంది. సో అది ఎంత దూరంలో ఉందో మనం చూడాలని చెప్పి వీళ్ళు వెళ్ళి చూస్తారు. సో వీళ్ళందరూ కిందకి దిగి వచ్చి చూస్తున్నారు. చూస్తే మౌంటైన్ పై వరకు ఆ బౌండరీ లైన్ వెళ్తుంది అండ్ అదో విలేజ్ ఉన్నట్టు అక్కడ ఒక నేమ్ బోర్డు కూడా చూపిస్తుంది. సో స్టూడెంట్స్ అందరూ అక్కడికి వెళ్దామా అని చూస్తున్నారు. సో మన హీరో అయితే ఒక గ్రూప్ని పిక్ చేసుకుంటున్నాడు అండ్ ఇంకొక గ్రూప్ అయితే స్కూల్లోనే ఉంటుంది. సో మన హీరో గ్రూప్ అయితే ఆ మౌంటైన్ పైనకి ఎక్కడానికి స్టార్ట్ చేశారు, బట్ ఆ బౌండరీ లైన్స్ దాటకుండా కేర్ఫుల్గా ఎక్కుతున్నారు. ఇక్కడ మన హీరోయిన్ టీం అయితే చూపిస్తున్నారు. మన హీరోయిన్ అయితే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర చెప్తుంది, చనిపోయిన వాళ్ళిద్దరు బాడీస్ మనం ఎక్కడన్నా ఎత్తి పెట్టాలి సేఫ్గా. పోలీసులు రావాలి కదా, మనం వెయిట్ చేయాలి. ఏంటి పోలీస్నా, వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా మనకు తెలియడం లేదు. సో మనమే చేద్దాంరా అనేసి వీళ్ళిద్దరు వెళ్తున్నారు. బాత్రూంలోకి వెళ్ళి చూస్తే ఇంకొక ప్లేస్లో సిలిండర్ ఉంది కదా, దానికైతే ఫుల్ బ్లడ్గా ఉంది. సో మన లియోన్ అయితే కనిపెట్టేస్తుంది, దీన్ని పెట్టి ఎవరో కొట్టి ఉన్నారు అనేసి. ఇంకొక సైడ్ మన హీరో గ్యాంగ్ అయితే మౌంటైన్ పైన ఎక్కుతున్నారు కదా, వాళ్ళు ఎక్కుతున్నారు సామియా శరణమయ్యప్ప అని. ఈ అమ్మాయి పేరు అయితే నాహి. తనైతే స్లిప్ అయి కింద పడిపోతుంది. ఇక్కడ ఒక అబ్బాయి అయితే హెల్ప్ చేస్తున్నాడు. తెలియదు ఇతనికేమో ఆ అమ్మాయి పైన క్రష్ ఉందేమో, చాలా కేర్ తీసుకుంటున్నాడు. నాహికైతే స్ప్రెయిన్ అయింది, తనైతే నడవలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సోయా ఏమంటుందంటే, ఏంటి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావా, చాలే లేచిరా, నీ వల్ల అయితే నడవనవుతుందని చెప్తుంది. వీళ్ళు కూడా ఒకలా చూస్తున్నారు, ఎవర్రా ఏమా అనేలా. ఈ సైడ్ లో వీళ్ళిద్దరైతే చాలా కష్టపడి ఆ బాడీని తీసుకొని ఫ్రీజర్ రూమ్ లో అయితే పెట్టేశారు. సరే వాళ్ళ ఫోన్ అయితే వర్క్ చేస్తుందా అని చెక్ చేసి చూస్తే అది వర్క్ అవడం లేదు. సరే వీళ్ళు వెళ్తూ ఉండగా జూన్ ఏమంటాడంటే, మీది కూడా అలానే ఉందా ఏంటి, 56% ఛార్జ్ ఉంది, మీ ఫోన్లో కూడా అలానే ఉందా అని చెప్తే వీళ్ళు చెక్ చేసి చూస్తున్నారు. వీళ్ళ ఫోన్లో కూడా 56% ఛార్జ్ ఉంది. ఏమీ అర్థం కావడం లేదు అసలు ఏం జరుగుతుందనేసి. కిందకి దిగి వస్తూ ఉండగా లియోన్ పేరుని ఎవరో దెయ్యం పిలిచినట్టు పిలుస్తున్నారు. లియోన్ అయితే షాక్ అయిపోయి తిరిగి చూస్తుంది. ఈ ఇన్సిడెంట్ మన వరకే జరుగుతుంది. సో మన ఫ్రెండ్కి అయితే వినిపించడం లేదు. సో ఓజంగ్ నువ్వైతే వెళ్ళు, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళి వస్తాననేసి ఈమె వస్తుంది. ఎక్కడికా అని చూస్తే కింద బేస్మెంట్కి వస్తుంది. కింద బేస్మెంట్లో ఒక ఫిష్ ట్యాంక్ అయితే ఉంది, కానీ దాంట్లో ఫిష్ ఉందా లేదు. తను వెనక ఎవరో నిల్చుకొని ఉన్నట్టుంది. చూస్తే దెయ్యం, కానీ మన లియోన్ చూస్తే అది కనిపించడం లేదు. కొంచెం దూరం వెళ్ళి చూస్తే ఒక టనల్లా ఉంది. దాంట్లో వెళ్ళి చూస్తే సిస్టమ్స్ అండ్ కొన్ని మొబైల్ డాక్యుమెంట్స్ అని చాలా ఉన్నాయి. సరే ఎవరికైనా కాల్ చేద్దామన్నా కాల్ కూడా వర్క్ అవ్వడం లేదు. సరే అని చెప్పి తిను రిటర్న్ వస్తూ ఉండగా ఆటోమేటిక్గా ఆ సిస్టమ్ అన్నీ ఆన్ అవుతుంది. తినైతే గమనించలేదు, పైకి వచ్చేసి ఓజున్ దగ్గర కూర్చొనుంది. అప్పుడు కూడా మన ఓజున్ అయితే కోడింగ్స్ చేస్తూ ఉందన్నమాట. తను అంటుంది, ఏంటి లియోన్ బాత్రూంలోనే పడుకునేసావా, ఇంత లేట్ అయిపోయింది.
అలా కాదు ఓజంగ్, నీకు డిఫరెంట్గా అనిపించడం లేదా ఏంటి? చనిపోయిన వాళ్ళ మొబైల్స్ అయితే వర్క్ కావడం లేదు కదా. అవును, కానీ నీకు ఇది ఒకటే డిఫరెన్స్గా ఉందా? నాకు ఇక్కడ జరిగే అన్నీ డిఫరెంట్గానే ఉంది. అండ్ తను కోడింగ్ అయితే చేసి ఉంటుంది కదా, అదైతే ఎర్రర్ అని వస్తూ ఉంటుంది. చనిపోయిన వాళ్ళ ఫోన్ అయితే బయటికి పెట్టి దీనికి ఛార్జ్ ఎంత పెట్టినానో ఎక్కడం లేదు. మేబీ చనిపోయాక వాళ్ళ ఫోన్ యూస్ అవ్వదేమో యోజంగ్ అని మన హీరోయిన్ చెప్తుంది. మోజంగ్, నీకు ఇంకొకటి చెప్పాలి. ఏంటి? ఆ రోజు నేను స్విమ్మింగ్ పూల్లో పడిపోయాను కదా, కింద బేస్మెంట్లో వెళ్ళి చూశాను. అదే దెయ్యాన్ని నేను చూశాను కూడా. ఏంటి దెయ్యాన్న? స్విమ్మింగ్ పూల్లో చూశాను అండ్ ఇక్కడ కూడా చూశాను అని మన హీరోయిన్ చెప్తుంది. తనైతే నమ్మదు, దెయ్యం లేదు ఏం లేదు, సైలెంట్గా ఉండి వెళ్ళి. ఈ సైడ్లో మౌంటైన్ పైకి అయితే వెళ్ళిన మన గ్యాంగ్ని చూపిస్తున్నారు. దాంట్లో ఒక అబ్బాయి కెమెరా పెట్టుకొని రికార్డ్ చేస్తూ ఉంటాడు కదా ఎప్పుడు చూసినా. అతనైతే దూరంలో ఇద్దరు మనుషులు ఉండడం చూస్తున్నాడు. సో వాళ్ళని చూశాడు కాబట్టి స్టూడెంట్స్ అందరినీ పిలుస్తున్నారు. అందరూ వచ్చి చూస్తున్నారు. అబ్బా, మనుషుల్ని చూసేసాం, మనకి ఒక హోప్ వస్తుందనేసి. కానీ జూమ్ చేసి చూస్తేనే కనిపిస్తుంది ఆ మనుషులు అలానే ఫ్రీజ్ అయిపోయి ఉన్నారు. అక్కడున్న బర్డ్స్ కూడా ఫ్రీజ్ అయిపోయి అలానే నిల్చుకొని ఉంది. వీళ్ళకైతే అర్థం కాలేదు. ఇంకొక సైడ్లో ఒక అబ్బాయి అండ్ మన సౌమ్య, వీళ్ళిద్దరైతే బౌండరీ లైన్ ఎక్కడ వరకు ఉందా అని చెక్ చేయడానికి వచ్చి ఉంటారు. బై మిస్టేక్ అతను సౌమ్యాని పట్టి చేయి ఇడ్చుంటాడు. దానివల్ల అతను బౌండరీ లైన్ని దాటేసి ఉంటాడు. దాటిన నెక్స్ట్ సెకండ్కి అనౌన్స్మెంట్ వస్తుంది. పైన ఉన్న స్టూడెంట్స్ కూడా కిందికి వచ్చేస్తున్నారు. రే ఏం చేసి చచ్చారా అనేలా. డాంగ్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు అని చెప్పిన నెక్స్ట్ సెకండ్కి అతని కళ్ళు కూడా తెల్లబడిపోతుంది. అతని చేత్తోనే అతని 2 కళ్ళని పీకేస్తున్నాడు. పైనుంచి కింద పడిపోతున్నాడు. అప్పుడు ఒక కొమ్మ గుచ్చుకొని అలానే చచ్చిపోతున్నాడు కూడా. వీళ్ళందరూ చూసి భయపడుతున్నాడు. ఇక్కడ మన స్టూడెంట్స్కి కూడా అనౌన్స్మెంట్ వస్తుంది. డాంగ్ అన్న వ్యక్తి ఎలిమినేట్ అయిపోయాడు అండ్ అతను కామన్ పీపుల్ గ్రూప్కి చెందినవాడు అనేసి. స్టూడెంట్స్ అయితే ఫీల్ చేస్తున్నారు, ఏంటి డాంగ్ చనిపోయాడా అనేసి. అదే సెకండ్కి పైన వెళ్ళిన గ్రూప్ అయితే కిందికి వచ్చేస్తున్నారు. హెల్ప్ కోసం వెళ్తున్నాం, హెల్ప్ తీసుకొని వస్తామని చెప్పారు, ఇప్పుడు సైలెంట్గా వచ్చేసారు. అండ్ అతనికి ఏమైంది అని అడగడంతో మన సోయా చెప్తుంది, బై మిస్టేక్ అతను స్లిప్ అయి పడిపోయాడు, దీనికి నేను రీజన్ కాను అని చెప్పేసి. జిన్ అయితే అరుస్తున్నాడు కిమ్ని పట్టుకొని, హెల్ప్ తీసుకొని వస్తామని వెళ్ళి ఒకటి చంపేసి వచ్చారు, ఇప్పుడు ఏంట్రా నెక్స్ట్ ఏ దోవ లేదా అని అడగడంతో గేమ్ ప్లే చేయాలి, దాన్ని తప్పించి మనకి వేరే చాయిస్ లేదనేసి మన హీరో చెప్తున్నాడు. ఈ సైడ్లో లియాంగ్ అయితే కూర్చొని ఏడుస్తుంది, నేనే తప్పు చేశాను, డాంగ్ని వెళ్ళొద్దు అని చెప్పిండాలి, ఇలా చూడు నువ్వు అతన్ని వెళ్ళు అని చెప్పలేదు. అండ్ ఇంకొక రీజన్, అతను వాంటెడ్గానే వెళ్ళాడు. సో దీంట్లో నువ్వు గిల్టీగా ఫీల్ అయ్యి ఏడుస్తూ ఉంటావా లేదా నెక్స్ట్ ఏం చేద్దామని వస్తావా అని చెప్పి చేయిస్తుంది. మన హీరోయిన్ కూడా చేపట్టుకొని సరే ఓకే రెండులో ఒకటైతే చూసేద్దామని ఫిక్స్ చేసుకుంటుంది. ఇక్కడ మన హీరో అయితే లోపల కూర్చొని ట్రై చేస్తున్నాడు, ఏదన్నా ఒక హెల్ప్ దొరకదా, పోలీస్ రారా, అట్లీస్ట్ కామన్ పీపుల్ అయినా ఎవరైనా హెల్ప్ చేయడానికి రారా అని చూస్తున్నాడు. సరే కాల్ వస్తుందని పిక్ చేసి హలో అని చెప్తే ఎవరు మాట్లాడటం లేదు. అక్కడ ఉన్న అన్ని ఫోన్కి కాల్స్ వస్తుంది. మన హీరో కూడా అన్ని పిక్ చేసి మాట్లాడుతున్నాడు, కానీ ఆపోజిట్లో ఎవరైనా మాట్లాడుతున్నారా అని చూస్తే ఒక్కరు కూడా రెస్పాన్స్ అవ్వడం లేదు. ఇంకొక సైడ్లో మన లియోన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ని చూపిస్తున్నారు. అక్కడైతే జిన్ ఉన్నాడు కదా ఇన్నోసెంట్ బాయ్, బయటికి వెళ్తున్నాడు. రే ఎక్కడికి వెళ్తున్నావు? అదా బుల్లి గ్యాంగ్ అయితే నన్ను పిలిచాడు అక్కడికే వెళ్తున్నా. ఏంట్రా వెళ్ళి కన్నులు తీసుకోవాలా, అక్కడికి వెళ్ళకు అని చెప్తే ఇతనైతే లేదు నేను కన్ఫామ్గా అక్కడికి వెళ్ళాలని చెప్పి వెళ్తున్నాడు. సో వీళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే మన హీరో అక్కడ ఉన్న అన్ని ఫోన్ని పగలగొడుతున్నాడు. అతనికైతే టెన్షన్గా ఉంది. ఇక్కడ చూడండి ఈ ఫోన్ ఏది కనెక్ట్ కాలేదు, ఇది అన్ని ఫేక్. అక్కడ ఉన్న ఫైల్ చూస్తే జస్ట్ ఫైల్ కవర్ ఉంది కానీ దాంట్లో ఒక పేపర్స్ లేదు. సో అన్ని ఫేక్గా ఉంది. ఇక్కడ చూస్తే బుల్లి గ్యాంగ్ మన జూన్ని కూర్చోబెట్టి అతనికి ఫుడ్ అంతా పెడుతున్నారు. దేనికోసమో ఐస్ పెడుతున్నారు, ఏంటో చూద్దాం. జిన్ అయితే అడుగుతున్నాడు, రే జూన్ నువ్వు ఈ గేమ్లో అయితే చాలా బ్రిలియంట్ కదా, ఈ గేమ్ ఎలా ఆడాలో చెప్పు ఆడదామని అడగడంతో జిన్ అంటున్నాడు, నాకేం తెలియదు అండ్ నేనేమి అంత పెద్ద గేమ్లో జీనియస్ని కూడా కాదు, ఇది ఒక మాఫియా గేమ్, మీరు మాఫియా గేమ్ ఆడింది లేదా అని అడుగుతాడు. రే కుక్క అది మాకు తెలిస్తే నిన్నెందుకురా నాకు ఈక్వల్గా కూర్చోబెడతాను అని మన జిన్ అంటున్నాడు. సో జోన్ కూడా చెప్తున్నాడు, నాకు తెలిసినంత వరకు ఈ గేమ్లో చనిపోయిన వాళ్ళ రోల్స్ అయితే లాస్ట్లోనే రివీల్ చేస్తారు. సరే ఓకే మాఫియా అయితే చావరు కదా, మరి మాఫియా యూన్ కదా, అతను ఎలా చనిపోయాడు? మేబీ ఇంకొక మాఫియా పర్సన్ ఒక మాఫియా పర్సన్ అయితే చంపేసి ఉండొచ్చు కదా.
దీంట్లో మనం చూస్తే మాఫియా అనే పీపుల్స్కి, డాక్టర్, పోలీస్కి వీళ్ళందరికీ ఆపోజిట్లో ఉంటారు. సో మాఫియా చెందిన వాడే ఇంకొక మాఫియా ప్లేయర్ని చంపేసి ఉంటాడు అని జిన్ చెప్తున్నాడు. సో పక్కనున్న బ్రౌన్ హెయిర్ ఏమంటాడంటే, ఏం గేమ్ రా ఇది, చెత్త గేమ్, లేదంటే సైలెంట్గా అందరినీ చంపేసి గేమ్ని క్లోజ్ చేసి వెళ్ళిపోదామా అని ఇతను చెప్తాడు. ఆపోజిట్లో ఉన్న ఇంకొక అబ్బాయి అంటే, చిన్నపిల్ల ఏడుస్తూనే భయపడిపోయి వెళ్ళిపోతావు, నువ్వు అందరినీ చంపుతావు అని చెప్పేసి ఇద్దరు కిండల్ చేసుకుంటున్నారు. మీరు పోలీసునో మాఫియానో ఎవరినో మాకక్కర్లేదు, మిమ్మల్ని రూమ్లో వదిలేస్తాం, మీరే మిమ్మల్ని పొడుచుకొని చచ్చిపోండి అని చెప్పేద్దామని వీడి ఐడియా ఇస్తాడు. మన జిన్ ఏమంటాడంటే, ఇది ఎవర్రా మీరంతా మెంటల్ నా కొడుకుల్లా ఉన్నారని తలపైన కొడుతున్నాడు. ఇంకొక సైడ్లో వేరే గ్రూప్ అయితే డిస్కషన్ పోతుంది. ఎలా ఈ గేమ్ని ఆడాలి, తలకాయ నొప్పిగా ఉంది, అయ్యో ఫస్ట్ మనం తప్పించుకుంటామా అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకొక సైడ్లో ఇద్దరు గుడ్ బాయ్స్ అని ఉంటారు కదా, దాంట్లో కూడా డాంగ్ అన్న అబ్బాయి ఆ మౌంటైన్లో చనిపోయి ఉంటాడే, వాళ్ళ ఫ్రెండ్ ఆ అమ్మాయికి స్ప్రెయిన్ అయి ఉంటుంది కదా, సో ఆమెకైతే కట్టేసి వదులుతున్నాడు. ఆ అమ్మాయి కూడా చెప్తుంది, ఏం ఫీల్ కాకు, మనం ఇక్కడ నుంచి తప్పించుకుంటామనేసి. అతను కూడా సరే ఓకే అని హెడ్ పైన రబ్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఈ సైడ్లో మన హీరోయిన్ అయితే మాట్లాడుతుంది, బాత్రూంలో అతన్ని చంపింది ఎవరు, మనలో ఎవరో ఒకరే కదా చంపి ఉండాలి అని చెప్పేసి ఏం మాట్లాడుతుంది. ఇంకొక సైడ్లో గ్యాంగ్ చూపిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, డాంగ్ని ఎవరు చంపారు, నాకు తెలిసి సోయా నువ్వే కదా చంపిందనేసి ఒక అమ్మాయి చెప్తుంది. ఏ పిచ్చా నీకు, నేనేం అతన్ని కావాలని చంపలేదు, బై మిస్టేక్ అతను అలా వెళ్ళి పడిపోయాడు, చనిపోయాడు, నన్నంటావేలా. గ్యాంగ్లో ఉన్న స్టూడెంట్స్ అయితే డౌట్గానే చూస్తున్నారు, ఏమో చెప్పేది ఏది నమ్మేలాగా లేదే అనేలా. ఇక్కడ చూస్తే జూన్ని బలి ఇచ్చేదానికి ముందు మేకకి ఏం కావాలో అవంతా పెడతాం కదా, అలా అయితే ఫుల్గా ఫుడ్ పెడుతున్నాడు. మన జిన్ ఏం చేస్తాడంటే, అతను ఫోన్ తీసుకొని ఓట్ వేయడానికి ట్రై చేస్తాడు, బట్ ఓట్ అయితే పడదు. మన జిన్ స్టాప్ చేయడానికి చూస్తే అతన్ని పట్టి లాక్ చేస్తున్నారు. సరే వీడిని ఫోర్స్ చేసి ఓట్ వేయిద్దామన్నా అది కూడా పడడం లేదు. సో ఫోన్ అయితే మొత్తేస్తున్నాడు. మన హీరో గ్యాంగ్ అయితే అక్కడికి వస్తుంది. ఎందుకురా ఇలా ఇంకా కొట్టుకుంటున్నారు, గేమ్ సీరియస్నెస్ అర్థం కాలేదా అనేసి చెప్తూ ఉంటే కూడా జిన్ వినకుండా కొట్టడం కోసమే ఎగురుతున్నాడు. డాంగ్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు కదా, అతనైతే ఒక లుక్ ఇస్తున్నాడు. సో ఇతను కూడా సైలెంట్ అయిపోతున్నాడు. వెళ్తూ ఉండగా ఒక చాక్లెట్ బాక్స్ ఎత్తి డాంగ్ పైన వేస్తున్నాడు, డాంగ్ వాళ్ళ బ్రదర్ పైన. అతనికి కూడా కోపం వచ్చేస్తుంది. చచ్చావురా, చెప్తే నీకు అర్థం కదా అని చెప్పేసి పీకని పట్టుకొని నొక్కుతున్నాడు. సరే అన్న వదిలేసి, మీరు చెప్పింది వింటాను అనేగా చెప్తారు. సో మన జిన్ కూడా అదే అంటున్నాడు. సరే అని వదిలేసి వెళ్తూ ఉంటే మళ్ళీ సిజర్ ఎత్తుకొని పొడవడం కోసం వస్తున్నాడు. ఇప్పుడు మన లియా ఏమంటుందంటే, స్టాప్ చేయి, ఒకసారి చెప్తే అర్థం కదా, ఇంకా గొడవ వేస్తారు ఎందుకు, ఇప్పుడు నువ్వు చేసిందంతా స్టూడెంట్స్కి చెప్తే నీకు ఓటేస్తారు, దానివల్ల నువ్వు ఎలిమినేట్ అయిపోతావు, చెప్పనా మరి, వద్దు కదా, ఏదున్నా కిందకెళ్ళి మాట్లాడుకుందాం ట్రా అని మన హీరోయిన్ చెప్తుంది. అప్పటికి కూడా జిన్ వినేలా కనిపించలేదు, ఎగురుకొని వస్తున్నాడు. ఇప్పుడు మన లియా వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే, ఇలానే చేస్తూ ఉండు, కన్ఫర్మ్ నీకే ఓటేస్తామని చెప్పి బెదిరిస్తుంది. సో ఇతను కూడా సైలెంట్ అయిపోతున్నారు. స్టూడెంట్స్ అందరూ ఆడిటోరియంలో ఒకటవుతున్నారు. నెక్స్ట్ ఈ గేమ్ని ఎలా ప్లే చేయాలి, ఎస్కేప్ అవుతామా లేదా అని మాట్లాడడం కోసం గేమ్ని ఎలా ప్లే చేయాలి అనేసి కదా ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో చూపిస్తున్నారు. మన హీరో ఏమంటాడంటే, మనం ఓట్ వేయడం వల్లే కదా ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతున్నారు, సో మనం ఈసారి అయితే ఓట్ వేయవద్దు, ఏమవుతుందో చూద్దామని చెప్తున్నాడు. జిన్ ఏం చేస్తున్నాడంటే, ఒక ఎల్లో కలర్ టబ్ తీసుకొని వచ్చి మిడిల్లో పెడుతున్నాడు. నాకేమో మన హీరో చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. సో అందరూ వాళ్ళ ఫోన్ని దీంట్లో వేసేసండి అండ్ నా ఫోన్ కూడా దీంట్లోనే పడేసాను అని చెప్పి ఆ టబ్ని మిడిల్లో పెడుతున్నాడు. అందరూ వాళ్ళ ఫోన్ కూడా ఆ టబ్లో పడేస్తున్నారు. టైం అయితే 12 అయింది. ఏ అనౌన్స్మెంట్ రాలేదు. సో అందరూ తప్పించుకున్నామరా అని నవ్వుతూ హ్యాపీగా ఉన్నారు. ఇలా కొంత సమయం హ్యాపీగా ఉన్నారో లేదో అంతలోకి అనౌన్స్మెంట్, ఓటింగ్ అయితే జరగలేదు, ఎలిమినేషన్ స్టార్ట్ అవుతుందని. ఏంటని చూస్తే వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే ఒక అమ్మాయి పైనుంచి కింద పడి తలకాయ చెదిరి చనిపోతుంది. సో దీన్ని చూసాక ఇంకా సైలెంట్గా ఉంటారా ఏంటి, ఓట్ వేయపోయినా ఎలిమినేషన్ అయితే జరుగుతుంది అని అర్థమైంది. సో అందరూ వాళ్ళ ఫోన్ని తీసుకువెళ్ళని ఫాస్ట్గా పరిగెడుతున్నారు. అప్పట్లోకే సగానికి సగం మంది చనిపోతున్నారు. ఈ సైడ్లో జిన్ అందరి ఫోన్ని పడేయమని చెప్పాడు కదా, కానీ వాడు వరకు దొంగల ఫోన్ని పెట్టుకున్నాడు. సో చీట్ చేస్తున్నాడు. వాడికి బాగా తెలుసు ఈ గేమ్లో అందరూ చనిపోతారనేసి. సో స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఫోన్ని ఎత్తుకుంటున్నారు.
కానీ డాంగ్ వాళ్ళ బ్రదర్ ఫోన్ వచ్చి కబోర్డ్ కిందికి వెళ్ళిపోతుంది. ఒక అమ్మాయి అయితే నేను హెల్ప్ చేస్తాను, నువ్వు వెయిట్ చేయని చెప్తుంది. కానీ అంతలోపు అతని పేరు కూడా అనౌన్స్మెంట్లో వస్తుంది. సో అతను పైన నుంచి ఒక హూక్ లాంటి ఐరన్ రాడ్ పైన దూకేస్తున్నాడు. సో అతను అక్కడే చనిపోతున్నాడు. సగానికి సగం మంది చనిపోయారు, మిగతా వాళ్ళు స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. మార్నింగ్ లేచి చూస్తేనే తెలుస్తుంది అందరూ చనిపోయి ఉన్నారని. కానీ దాంట్లో ఒక అమ్మాయి అయితే ఊపిరితోనే ఉన్నింది. ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. కామన్ పీపుల్లో ఒక లేడీ అయితే ఎలిమినేట్ అయిపోయింది. అండ్ ఆమెని చంపింది ఎవరంటే మాఫియా గ్యాంగే. ఇవన్నీ చూసిన స్టూడెంట్స్కి మనం కూడా చచ్చిపోవచ్చు, ఎందుకు ఇలా డైలీ చావడం అనేలా ఒక ఫీల్ ఉంది. అందరూ మన హీరోనే బ్లేమ్ చేస్తున్నారు. ఇవన్నిటికీ రీజన్ మన హీరోనే. అతన్నే ఫోన్ అన్నీ పడేయండి అని చెప్పాడు. సో మన హీరో కూడా ఏం చెప్పకుండా బయటికి వచ్చేస్తున్నాడు. ఆ వైట్ లైన్ని దాటదామా అని చూస్తున్నాడు, కానీ చాలా భయంగా ఉంది. ఏది చేయకుండా అక్కడే కూర్చొని ఏడుస్తున్నాడు. ఇంకొక సైడ్లో చనిపోయిన స్టూడెంట్స్ని అలా వదిలేను కాదు కదా. సో అందరూ ప్యాక్ చేసి ఒక రూమ్లో అయితే పెడుతున్నారు. మన హీరో కూడా వస్తున్నాడు, అందరికీ హెల్ప్ చేస్తున్నాడు. ప్యాక్ చేసిన బాడీస్ అన్నీ ఒక రూమ్లోకి పెట్టాక లియా అయితే చెప్తుంది, చూడు కిమ్, ఇలా వీళ్ళు చనిపోయిన దానికి నువ్వు రీజన్ అని చెప్పి బాధపడకు, నెక్స్ట్ టైం అవ్వాలో చూద్దాం, ఓకేనా అని చెప్పడంతో ఇతను కూడా సరే ఓకే అనేసి బయటికి వెళ్తున్నాడు. సరే ఓకే ఇప్పుడు మనం వెళ్దామని వెళ్తూ ఉండగా సడన్గా ఏదో ఒక సౌండ్. సో ఏంటా అని వెళ్ళి చెక్ చూస్తే అక్కడ ఒక రూమ్లా ఉంది. అది దోసి చూస్తే ఒక దెయ్యం సడన్గా వచ్చి మన లియాని భయపెడుతుంది. తనైతే అరుచుకుంటూ కింద పడిపోతుంది. ఈ సౌండ్ విన్న పిల్లలందరూ లోపలికి వచ్చి చూస్తున్నారు. తనకి వీజింగ్ ప్రాబ్లం ఉంది కావచ్చు, ఇన్హేలర్ అంతా ఇచ్చి సరి చేస్తున్నారు. అయినా కూడా ఆమె స్పృహ తప్పి కింద పడిపోతుంది కదా. సో మెడికల్ రూమ్లో తీసుకొని వచ్చి పెట్టి ఉన్నారు. అక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ జంగి, ఆమెకైతే కాళ్ళు స్ప్రెయిన్ అయిందేమో, ఆమెకి దిగి వచ్చి కట్టేస్తుంది. జంగి అయితే అడుగుతుంది, ఎందుకు లియా మనకే ఇలా జరుగుతుంది? లియా అయితే చెప్తుంది, నువ్వేం భయపడకు, నీకేది కాకుండా నేను చూసుకుంటాను అని చెప్తుంది. ఇంకొక సైడ్లో స్టూడెంట్స్ అందరూ కూర్చొని గ్రూప్ వేసేశారు. సరే మాట్లాడదామని చెప్పేసి ఇప్పుడు ఒక అబ్బాయి అంటున్నాడు, నాకైతే డౌట్గా ఉంది, ఫోన్స్ అన్నీ బాస్కెట్లో వేయమని నువ్వేగా చెప్పావు, కానీ నీ ఫోన్ నీ చేతిలోనే ఉండింది, చీట్ చేసావా అని అడుగుతున్నాడు మన జిన్ని చూసి. జిన్ ఏమంటాడంటే, నాకు కూడా డౌట్గా ఉంది, ఫస్ట్ నీతో ఉన్న అబ్బాయే కదా చనిపోయాడు, అండ్ నెక్స్ట్ డే ఇంకొకరెవరో మాఫియా చంపేశారని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది, నువ్వే మాఫియా కావచ్చు అని చెప్పి మన జిన్ అంటున్నాడు. కోపం వచ్చిన జిన్ ఏం చేస్తాడంటే, నన్నే అంటావా, నీకే ఓటేస్తాను చూడరా అని చెప్పి మన పార్క్కి ఓటేస్తున్నాడు. అండ్ అతని ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళు కూడా మన పార్క్కే ఓటేస్తున్నారు. సరే మేమైతే పోతాం, మా ముగ్గురు ఓటు నీకే పడింది కదా, చూడు ఈరోజు చావబోయేది నువ్వే అని చెప్పేసి బయటికి వెళ్తున్నారు. బయటికి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా మన పార్క్కే ఓటేస్తున్నాడు. పార్క్ అయితే కోప్పడుతున్నాడు, ఏంట్రా ఏది నిజం అబద్ధం తెలుసుకోకుండా మీ ఇష్టానికి ఓటేస్తారా అని చెప్పేసి. ఈ సైడ్లో ముగ్గురు వస్తూ ఉంటారు కదా, వాళ్ళని కూడా పట్టి పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్నీ ఇచ్చి వాళ్ళని కూడా పార్క్కే ఓటేయించేస్తున్నారు. ఈ సైడ్లో హీరో గ్యాంగ్తోనే కదా పార్క్ కూడా ఉంటాడు. పార్క్ ఏమంటాడంటే, వాడే బతకడానికి అర్హత లేదు, అందరినీ బులి చేస్తూ బతుకుతున్నాడు కదా, ఫస్ట్ వాడికి ఓటేయాలని చెప్పేసి వీళ్ళ గ్యాంగ్ అంతా వాడికి ఓటేస్తున్నాడు, అంటే మన జిన్కి. సో జిన్ అయితే టెన్షన్ అవుతున్నాడు, రే నీ చావు నా చేతుల్లోనేరా అనేలా. ఈ సైడ్లో లియా, జంగి అండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వెంటిలేషన్ కాడ ఒక రూమ్లా చూస్తుంటారు కదా, దాంట్లో వెళ్దామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. జంగి ఏమంటుందంటే, లియా వద్దు, నాకు ఇది కరెక్ట్గా అనిపించలేదు అని చెప్తూ ఉంటుంది. లియా అయితే అవి ఏది పట్టించుకోదు, ఉండు జంగి నేనైతే వెళ్ళి చూసేది వస్తానని చెప్పి టార్చ్ లైట్ ఎత్తుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. లోపలికి వెళ్తూ ఉన్న ఆమె సడన్గా కింద పడిపోతుంది. చూస్తే అదేదో ఒక బేస్మెంట్లా ఉంది. సరే ఓకే లోపలేముందో వెళ్ళి చూసేద్దామని చెప్పి తినైతే లోపలికి వెళ్తూనే ఉంది. చూస్తే అక్కడ సిస్టమ్ ఉంది అండ్ ఆ సిస్టమ్ కూడా ఆన్లోనే ఉంది. ఎవరో మానిటర్ చేసేలా కనిపిస్తుంది, కానీ మనుషులైతే కనిపించలేదు. మన లియోన్కి అయితే కన్ఫ్యూషన్, ఇలా చాలా సిస్టమ్స్ ఉంది కానీ కొన్ని వర్క్ అవుతుంది, కొన్ని వర్క్ కావడం లేదు, ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరూ లేరు. ఈ సైడ్లో అయితే మన పార్క్ని చూపిస్తున్నారు. అతనైతే ఇద్దరు జోడీని కన్విన్స్ చేస్తున్నారు, రే నా కోటేయండ్రా అని చెప్పేసి. బాయ్ ఫ్రెండ్ అయితే ఓకే నేను నీకే వేస్తాను రా అని చెప్తున్నాడు, కానీ గర్ల్ ఫ్రెండ్ ఉంది చూడండి, అదైతే ఒప్పుకోవడం లేదు. మాకెలా తెలుసు నువ్వు నార్మల్ పీపులే అని, మేబీ మాఫియా కూడా ఉండొచ్చు కదా అని చెప్పేసి ఏమంటుంది. పార్క్ ఏమంటాడంటే, అంటే నేను మాఫియా అనుకుంటున్నావా అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతున్నాడు.
మన హీరో కూడా వెనక్కి వచ్చి పార్క్ని కన్విన్స్ చేస్తున్నాడు. వెయిట్ చేయి పార్క్, వాళ్ళకి కూడా కొంచెం టైం ఇవ్వాలి, నేనైతే కన్విన్స్ చేస్తానుగా అని ఇక్కడ చెప్తున్నాడు. ఈ సైడ్లో లియా అయితే ఏదో ఒక ఎల్యూషన్ రూమ్లో చిక్కున్నట్టు కనిపిస్తుంది. ఏ సైడ్ చూసినా ఒకేలా ఉంది. తనైతే పరిగెడుతూ ఉంది. అలా ఇలా తిరిగి ఏదో ఒక రూమ్లోకి అయితే వెళ్తుంది. అక్కడ చూస్తే ఒక ఫోటో ఆల్బమ్ అయితే ఉంది. ఆ ఆల్బమ్లో స్టూడెంట్స్ పిక్స్ అండ్ టీచర్ పిక్స్ ఉన్నాయి. అందరి ఫేస్ని స్క్రిబుల్ చేసి పెట్టున్నారు, కానీ ఒక అమ్మాయి ఫేస్ తప్పించి. చూస్తూ ఉండగా పక్కన ఒక సౌండ్. ఈ సౌండ్ ఏంట్రా అని వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ఆ పెయింటింగ్స్ చూడడానికి ఏది అర్థం కావడం లేదు. అది టచ్ చేసి చూస్తేనే తెలుస్తుంది అది కూడా ఒక డోరే అనేసి. సరే ఏదన్నా చూసేవాళ్ళని చెప్పేసి తిను ఆ డోర్లోకి వెళ్తుంది. ఆ డోర్ని ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తుంది. ఈ సైడ్లో ఒక అమ్మాయిని చూపిస్తున్నారు. తిన పేరైతే పింకీ. నువ్వు లాస్ట్ టైం ఎలా మాఫియాని తొడుక్కొని వచ్చి మా దగ్గర వెళ్ళావు, ఈ టైం కూడా అలానే చేయాలని చెప్పి మన జిన్ బెదిరిస్తున్నాడు. ఇంకొక సైడ్లో పాపం మన హీరో అండ్ సౌమ్య వచ్చి వాళ్ళని బెగ్ చేస్తున్నారు. అరే పార్క్ మనవాడే కదా, వాడికి ఓటేయరా అని చెప్పేసి. లవర్ బాయ్ అయితే ఓకేనే, నేను ఓటేస్తాను ఇయ్యండి అని చెప్తున్నాడు. కానీ గర్ల్ ఫ్రెండ్ లేదు నువ్వు వెయిట్ చేయని చెప్పి ఫోన్ తీసుకుంటుంది. వీళ్ళని కన్విన్స్ చేయడం మన వల్ల కాదని చెప్పేసి వీళ్ళిద్దరైతే బయటకు వస్తున్నారు. ఇంకొక సైడ్లో పింకీ వచ్చి పార్క్ దగ్గర చెప్తుంది, ఇలా మీ ఫ్రెండ్స్ నిన్ను పిలిచారు, ఈ రూమ్లో ఉన్నారు బెల్లు అని చెప్పేసి. అతను కూడా లోపలికి వచ్చి చూస్తే జిన్ ఉన్నాడు, తలకాయ పైన ఒకటేస్తున్నాడు. ఈ సైడ్లో కిమ్ అండ్ సౌమ్య వచ్చి ఎతుకుతున్నారు. పార్క్ ఎక్కడరా వెళ్ళాడు, వాడిని ఇక్కడే కదా ఉండమన్నావు అని చెప్పేసి. ఈ సైడ్లో పార్క్ని అయితే వాళ్ళు భయంకరంగా కొట్టి చంపుతున్నారు. పాపం పార్క్ కూడా ఏడుస్తున్నాడు, రే ప్లీజ్ రా నన్ను వదిలేండ్రా అని. ఎప్పుడైతే పార్క్ ఏది మాట్లాడలేదు, అతను చాలా సైలెంట్ అయిపోయాడు. ఏంటని చెక్ చూస్తే వీళ్ళు కొట్టే పార్క్ని చంపేస్తున్నారు. ఈ సైడ్లో ఆ లవ్ బర్డ్స్ అయితే ఓటేయడానికి చూస్తున్నారు, ఎందుకంటే టైం దగ్గర వస్తుంది కదా. సో పింకీ ఏమంటుందంటే వెయిట్ చేయండి, ఇంకా టైం అవ్వలేదు కదా, టైం అయ్యాక ఓట్ చేస్తారు అని చెప్పి స్టాప్ చేస్తుంది. ఈ సైడ్లో మన హీరో అండ్ సౌమ్య అయితే ఎత్తుక్కుంటూ వచ్చేసారు. ఒక రూమ్ దగ్గరకు వచ్చి చూస్తే మన పార్క్ని కొడుతున్నారు. డౌట్ వచ్చిన సౌమ్య అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్ వీళ్ళైతే సైలెంట్గా ఉండిపోతున్నారు. ఈ సైడ్లో లియోన్ అయితే ఎలానో బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చెప్తుంది తను లోపలైతే ఏదైతే చూసిందో ఒక ఫోటో కూడా తెచ్చి ఉంటుంది. దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చూపిస్తుంది. వాళ్ళు అంటున్నారు, ఇది మన క్లాస్ సీనియర్స్ కదూ, అందరూ ఫేస్ ఎందుకు ఇలా స్క్రిబుల్ చేయబడింది, దీంట్లో ఒక అమ్మాయి తప్పించి. లియా అంటుంది, నాకు గోస్ట్లా కనిపించేది ఈ అమ్మాయి అనుకుంటా, ఈ అమ్మాయి నన్ను చాలా టైమ్స్ భయపెట్టింది. అక్కడ మన హీరో కూడా వచ్చేసాడు. అడుగుతున్నాడు, మీరు పార్క్ని చూసారా, అతను కనిపించడం లేదు అనేసి. వీళ్ళేమంటున్నారంటే పార్క్ ఇక్కడ అతను లేదుగా. పాపం ఈ అమ్మాయి కూడా పైన చెక్ చేసి కిందకు వచ్చేసింది, ఎవరు లేరే అనేసి. ఈ సైడ్లో మన గ్యాంగ్ కూడా వచ్చేసారు. పార్క్ని చూసావని అడగడంతో లేదు, అతను పైన కూడా కనిపించలేదని చెప్పేసి ఏమంటుంది. అదే సమయానికి స్పీకర్లో అనౌన్స్మెంట్ వస్తుంది, నేనే పార్క్, అందరినీ చంపింది నేనే మాఫియా అని చెప్తున్నాడు. దీన్ని విన్న ఫ్రెండ్స్కి అయితే డౌట్గా ఉంది, ఏంటా ఇతను మాఫియానా అని ఇలా చూస్తున్నారు. అండ్ దీన్ని విన్న కొందరైతే అదే అతనే చెప్పేశాడు కదా, సరే అతనికే ఓటేసేద్దామని చెప్పి ఓటేస్తున్నారు. ఆ లవ్ బర్డ్స్ కూడా కన్ఫ్యూషన్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా పార్క్కే ఓటేసేస్తున్నారు. కానీ మన హీరో గ్యాంగ్కి అయితే డౌట్ వస్తుంది, పార్క్ చేసుండడు, ఇది మైక్లో నుంచి సౌండ్ వస్తుంది కదా, సో రండి మనం ఆడియో రూమ్కి వెళ్ళి చెక్ చేసి చూద్దామని చెప్పి వీళ్ళు వెళ్తున్నారు. చూస్తే డోర్ అయితే లాక్ ఉంది. హీరో అయితే ఒక యాక్సెస్ తెచ్చి పగలగొట్టి డోర్ని ఓపెన్ చేస్తున్నాడు. చూస్తే పాపం మన పార్క్ని ఎలా కొట్టిపెట్టున్నారో చూడండి. పార్క్ ఇలాంటి ఒక పొజిషన్లో ఉండడం చూసి మన హీరో కోపం వస్తుంది. బీప్ సౌండ్ మొత్తమే బ్యాడ్ వర్డ్స్తో తిడుతున్నాడు. చిన్న ఏమంటున్నాడంటే, రే చూడరా, వాడే చెప్పేశాడు కదా, వాడే మాఫియా, వాడికే ఓటేయాలి, వాడే చావాలి అని చెప్పి చెప్తున్నాడు. మన హీరో అయితే ఫుల్ కోపంలో ఉన్నాడు. నిన్నీరా చంపాలి, నీ అందరు చచ్చావా నా దగ్గర అని చెప్పేసి పట్టుకొని నిల్చుకున్నాడు. పార్క్ అయితే రక్త గాయాలతో అక్కడ నిల్చుకున్నాడు. అందరి ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది, పార్కే నెక్స్ట్ ఎలిమినేషన్ అనేలా. ఎందుకంటే ఆ లవ్ బర్డ్స్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు కూడా పార్క్కే ఓటేసేసి ఉంటారు. మన జిన్ అయితే చూపిస్తున్నాడు, చూడు మ్యాటర్ ఓవర్ అని చెప్పేస్తున్నాడు. కోపం వచ్చేసింది పార్క్కి అయితే, నేను చస్తాను రా,
కరెక్టే, కానీ జిన్ నిన్ను కూడా చంపుతాను, లేకపోతే నా పేరు పార్కే కాదరా అని చెప్పేసి హీరో చేతిలో ఉన్న వెపన్ని తీసుకొని మన పార్క్ని అటాక్ చేసేసాడు. అతనైతే బయటకు వెళ్ళిపోయి పడిపోయాడు. నేను ఇప్పొద్దు చంపుతా చూడరా అని చెప్పేలోకే అనౌన్స్మెంట్ వచ్చేసింది. సో ఇతని కళ్ళు కూడా బయటగా మారిపోయింది. అతను పెట్టుకొని ఉన్న వెపన్ పెట్టుకొని అతన్ని చంపుకునేశాడు. ఎలిమినేషన్ అయిన నెక్స్ట్ సెకండ్ అందరూ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ మన లియోన్ చూస్తుంది. తన ఫేస్ అంతా బ్లడ్గా ఉంది, తనకు కూడా తెలిసిపోయింది. సో ఇది కంటిన్యూస్గా జరుగుతుంది ఎండ్ వచ్చే వరకు అని. సో నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ వచ్చి చూస్తున్నారు. పార్క్ అయితే మాఫియా అని అనౌన్స్మెంట్ వస్తుంది. అండ్ లవర్ బర్డ్స్లో ఆ అమ్మాయి తను చనిపోయింది. ఎవరు చంపారా అని చూస్తే మాఫియా గ్యాంగే. సో అందరికీ తెలిసిపోయింది కదా పార్క్ మాఫియా మెంబర్ అనేసి. సో జిన్ అయితే ఎగురుతున్నాడు. నేను చెప్పాను కదా వాడే మాఫియా అనేసి. పక్కనున్న ఇద్దరైతే జాలరా కొడుతున్నారు. అవును జిన్ చెప్పిందే కరెక్ట్, ఇంకా ఏది ఉన్నా జిన్ చెప్పిందే వినాలి అని చెప్పేసి. జిన్ ఏమంటున్నాడంటే నేను మాఫియా ఎవరో కనబెడతాను, సో మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి, నెక్స్ట్ మాఫియా ఎవరో నేను చెప్పనా అని చెప్పేసి మన హీరోని చెప్తున్నారు. కొన్ని మంది అయితే ఏ ప్రూఫ్ లేకుండా హీరోనే ఎలా చెప్తావు అని చెప్పి ఎదిరిస్తున్నారు. సరే ఓకే, అలా అయితే ఆ అమ్మాయి చనిపోయింది కదా, వాళ్ళ పక్కన ఉండింది ఆమె బాయ్ ఫ్రెండే, సో వాడే చంపుండాలి అని చెప్పి జిన్ చెప్తున్నాడు. పాపం ఇది అతను కూడా వింటున్నాడు. అతనైతే చాలా బాధపడుతున్నాడు. ఏంటి నా లవర్ని నేనే చంపేశానా అనేసి. లియా ఏమంటుందంటే ఏ ఒక్క ఎవిడెన్స్ లేకుండా నువ్వు చెప్తే మేము ఓటేసేవాళ్ళ, అలా మా వల్ల ఏం కాదు అని చెప్తుంది. నాకేమో నీపైనే డౌట్ ఉంది, నువ్వే మాఫియా కావచ్చేమో అని జిన్ చెప్తున్నాడు. కావచ్చు, నాతో రండి, బేస్మెంట్లో మీకు సీసీటీవీ ఫుటేజెస్ చూపిస్తాను, అప్పుడు తెలిసిపోతుంది ఎవరెవరు ఏం చేశారు అండ్ నేనేం చేశాను, నా ఫ్రెండ్స్ ఏం చేశారో అన్నీ తెలిసిపోతుంది, బేస్మెంట్కి రండి వెళ్దామని చెప్పి పిలుచుకొని వెళ్తుంది. సో వీళ్ళు వెళ్ళి అక్కడికి చూస్తున్నారు. మన ఓజంగే చూస్తుంది. వీడియోస్ అన్నీ డిలీట్ అయ్యింది. నార్మల్గానే జిన్ ఎగురుతాడు. వీడియోస్ డిలీట్ అవడంతో డౌట్ వస్తుంది. నీకు ఈ రూమ్ ఎక్కడుందని ఎలా తెలుసు అండ్ వీడియోస్ అంతా ఎలా అంత కరెక్ట్గా డిలీట్ అయ్యింది అని క్వశ్చన్ వేస్తున్నాడు. మన లియోంగ్ అయితే చెప్పడానికి ట్రై చేస్తుంది. వెయిట్ చేయండి, తనైతే రికవరీ చేస్తుందిగా, కన్ఫామ్గా నేనైతే సిటిజనే, మాఫియా అయితే కాదు అని చెప్తుంది. కానీ మన జిన్ అయితే నువ్వే మాఫియావి అని చెప్పి ఆమెకు ఓటేస్తున్నాడు. వీడు ఓటేస్తాడంటే వీడిని ఫాలో అయ్యే 10 మెంబర్స్ కూడా ఓటేస్తారు కదా. సో లియోన్ అయితే చాలా భయపడుతుంది. అయ్యో నేను సిటిజనే, ప్రూఫ్ చేస్తాను, వెయిట్ చేయండి అని చెప్తుంది. మన ఓజంగ్ కూడా చెప్తుంది వెయిట్ చేయండిరా అని చెప్తూ ఉండగానే వాళ్ళైతే బయటకు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్న ఫ్రెండ్స్కి కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందరూ సైలెంట్గా ఉంటున్నారు. సో హీరో ఏమంటున్నాడంటే ఆ వెంటిలేటర్ డోర్ చూసుంటాడు కదా, అక్కడికి వెళ్ళి చెక్ చేస్తున్నాడు. లియోన్ కూడా తన వెనకే వెళ్తూ చూస్తే ఎండే వచ్చేసింది. తనైతే చెప్తుంది, ఇక్కడ హీరో అయితే చెప్తున్నాడు ఇక్కడ ఏ బేస్మెంట్ లేదే అనేసి. లియోన్ ఏమంటుందంటే లేదు, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఒక బేస్మెంట్ ఉంది. ఓకే లియోన్ భయపడకు, బయటికి వెళ్దాంరా అని చెప్పేసి వీళ్ళిద్దరూ టెర్రస్ పైకి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. మన లియోన్ చెప్తుంది నాకు బతకాలని ఆశగా ఉంది, కానీ వీళ్ళు నన్ను మాఫియా అనేసి రౌండ్ చేస్తున్నారు. పాపం తను మన హీరో దగ్గర చెప్పి చాలా ఫీల్ చేస్తూ ఉంది. ఇక్కడ మన ఓజంగ్ అయితే ఫుటేజెస్ అన్నీ తీయేసిందేమో, సో అందరినీ పిలుస్తుంది. అందరూ వచ్చి చూస్తూ ఉండగానే అక్కడ కంప్యూటర్స్ అన్నీ బ్లాస్ట్ అయిపోతుంది. జిన్ ఏమంటాడంటే భలే ఉందిరా, మీరే బాంబు పెడతారు, మీరే పేల్చేస్తారు, వావ్ సూపర్ అని చెప్తున్నాడు. నాకు తెలుసు లియోన్ నువ్వే మాఫియా అని, నేను నీకే ఓటేస్తున్నా అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా యాక్ట్ చేస్తున్నారు. సడన్గా చూస్తే ఒక మానిటర్లో అయితే సీసీటీవీ ఫుటేజ్ వెళ్తుంది. ఏంటని చూస్తే అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, అక్కడ ఒక అమ్మాయి అయితే నిల్చుకొని ఉన్నట్టుంది. లియోన్ ఏమంటుందంటే ఇది ఒక దెయ్యం, ఈ అమ్మాయిని నేను చూస్తున్నాను. జిన్ అంటున్నాడు వచ్చేసిందిరా బాబు కథలు చెప్పడానికి, దెయ్యం అంట. హీరో ఏమంటున్నాడంటే రే మెంటల్ ఫుటేజ్ని చూడు, అది లైవ్ ఫుటేజ్ రా, నిజంగా ఉందేమో వెళ్ళి చూద్దాం రండి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఎతుకుతున్నారు. వీళ్ళ దెయ్యాన్ని ఎతుకుతున్నారా వేరే ఎతుకుతున్నారా కనిపించడం లేదు, కానీ వీళ్ళు ఎతికేదైతే దొరకలేదు. సో ఈ గ్యాంగ్లో బ్రౌన్ హెయిర్ పెట్టుకొని ఒకడు ఉంటాడు కదా, వాడైతే ఎందుకు యాక్ట్ చేస్తున్నావు లియోన్, నీకైనా ఓటు పెట్టుకో అని చెప్పేసి ఆమెకి వేసేస్తున్నాడు. మన హీరో అంటున్నాడు వెయిట్ చేయండి, మనం సపరేట్ చేసుకుందాం,
ఓట్స్ అన్ని డివైడ్ చేద్దాం, ఆమెకి 6 మెంబర్స్ నాకు 6 మెంబర్స్ ఓటేయండి అని చెప్తాడు. సో వీళ్ళు కూడా 6 మెంబర్స్గా ఓటేస్తున్నారు. ఓట్ అయితే డ్రాలో ఉంది కదా, అనౌన్స్మెంట్ వస్తుంది. 2 minutes మీకు టైం పడుతుంది, అంతలోకి ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేయండి, లేకపోతే వీళ్ళిద్దరు తప్పించి మిగతా అందరూ ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పి అనౌన్స్మెంట్ వస్తుంది. వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే మన హీరో అయితే ఏదో ఒకటి మైండ్లో క్యాల్కులేట్ చేస్తున్నాడు. ఇవన్నీ థింక్ చేసిన మన హీరో నేనే మాఫీ అని, నాకే ఓటేయండి, తన్నైతే వదిలేయండి అని చెప్తున్నాడు. స్టూడెంట్స్ కూడా వినేశారు కదా, వీడే చెప్పేశాడు, సరే వీడికే ఓటేసేద్దామని చెప్పి అతనికే ఓటేస్తున్నారు. సో ఓటేసిన తర్వాతకి అందరూ వెళ్ళి దాక్కుంటున్నారు, ఎందుకంటే మాఫియా నైట్ టైంలోనే కదా వేట స్టార్ట్ చేస్తున్నారు. సో ఎవరో ఒకరు చనిపోతారని తెలిసి అందరూ వెళ్ళిపోతున్నారు. మన హీరోయిన్ అయితే హీరోని వదలడం లేదు, లేదు నేను నీతోనే ఉంటానని చెప్తుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బలవంతాలు లాక్కొని వెళ్తున్నారు. సో ఇప్పుడు అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది, హీరో అయితే ఎలిమినేట్ అయిపోతున్నాడు అని చెప్పేసి. అతని కళ్ళు కూడా వైట్గా మారిపోయింది, ఆ స్విమ్మింగ్ పూల్లోనే పడి చనిపోతున్నాడు. ఇంకొక సైడ్లో సౌమ్య అని చూపిస్తున్నారు, ఆమె అయితే ఒక వెపన్ ఎత్తుకొని తిరుగుతూ ఉంది. లియోంగ్ ఉంది కదా, ఆమె దగ్గరే వెపన్ పెట్టుకొని నిల్చుకొని ఉంది, చంపేద్దామని చెప్పేసి. ఇప్పుడే ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తున్నారు. ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుంటారు కదా, మాఫియా గ్యాంగ్ అయితే నైట్ కూడా మేల్కొని ఉండొచ్చు అనేసి. సో వాళ్ళందరినీ చూపిస్తున్నారు. దాంట్లో ఉన్న మెంబర్స్ అంతే మన పార్క్, సౌమి అండ్ ఇంకా 2-3 ఉన్నారు. మాఫియా గ్యాంగ్లో ఫస్ట్ టైమే ఒకడు చనిపోయి ఉంటాడు. ఎవరా అని చూస్తే ఒక అబ్బాయి సిలిండర్ పెట్టుకొని చనిపోయి ఉంటాడు. మనం కూడా సిలిండర్తో ఎవరో కొట్టి చంపేశారని అనుకున్నాం, కాదు, మాఫియాలో ఉన్న వాళ్ళు కామన్ పీపుల్ని ఎలిమినేట్ చేయాలి. అలా చేయని పక్షంలో ఒక మాఫియా మెంబరే ఎలిమినేట్ అయిపోతారు. సో వీళ్ళకి కూడా వేరే తోవలేదు, వీళ్ళు బతకాలంటే కామన్ పీపుల్స్లో ఎవరినో ఒకరిని చంపాలి. దానికోసమే మన సోయా అయితే మన లియోని చంపడానికి చూస్తుంది. అదే సమయానికి తన ఫోన్కి మెసేజ్ వస్తుంది, ఎవరు రూల్స్ని దాటకూడదు, మీటింగ్ ఉంది, అందరూ రండి అని చెప్పడంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మన లియోంగ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తుంది, హీరో కోసమే వస్తుంది. వచ్చి చూస్తే అతనైతే చనిపోయి ఉన్నాడు కదా. సో లోపల దూకి అతని బాడీ అయితే బయట తీసుకొని వచ్చి పెట్టి బాగా ఏడుస్తుంది. సారీ కిమ్, నువ్వు నా కోసమే చచ్చిపోయావు కదా, నువ్వు చచ్చిపోయే లాస్ట్ టైంలో నేను చెప్పుండాలి నువ్వంటే నాకు ఇష్టం అని, సారీ అని చెప్పి ఆమె ఏడుస్తుంది. ఇప్పుడు అందరి ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఏంటని చూస్తే మన కిమ్ చనిపోవడానికి ముందే డాక్టర్స్ ఒకరు ఓటేస్తున్నారు. వాళ్ళకైతే హీలింగ్ పవర్ ఉంది కదా, సో మన కిమ్కి మళ్ళీ ప్రాణం ఇస్తున్నారు. సో అతనికి కూడా ఏం అర్థం కాలేదు. సరే ఓకే బతికేసామని చెప్పి మన లియోని హక్ చేసుకుంటున్నాడు. ఇంకొక సైడ్లో చూపిస్తున్నారు, మన బ్రౌన్ హెయిర్ అబ్బాయి ఒక ఉంటాడు కదా, అతనితోనే ఇంకొక అబ్బాయి ఉంటాడు. తన షర్ట్ అయితే ఫుల్ బ్లడ్గా ఉంది. సో ఆ బ్లడ్ని రిమూవ్ చేయడం కోసం షింక్లో వేసి వాష్ చేస్తూ ఉంటాడు. అప్పుడని చూసి ఇంకొక బ్యాచ్లో ఉంటారు కదా ఇద్దరు, ఒక సోడా బుడ్డి అబ్బాయి అండ్ అతని ఫ్రెండ్, వాళ్ళైతే చేస్తున్నారు, ఏంట్రా ఇతను ఏదో వేడిగా చేస్తున్నాడు అని చెప్పేసి. అండ్ అదే టైంకి అనౌన్స్మెంట్ వస్తుంది, బ్రౌన్ హెయిర్ అబ్బాయి ఉన్నాడు కదా అతనైతే చనిపోయాడని చెప్పేసి. అతను ఒక కామన్ పీపులే, మాఫియా అతన్ని చంపేసిందని చెప్పి అనౌన్స్మెంట్ వస్తుంది. సో డౌట్ ఎవరిపైన వస్తుంది, అబ్సల్యూట్లీ ఇక్కడ డ్రెస్ వాష్ చేస్తున్నాడు చూసారా, అతని పైనకే వస్తుంది. స్టూడెంట్స్ అందరూ ఇతన్ని తగమడానికి స్టార్ట్ చేస్తారు, నువ్వే కదరా చంపిందని. నేను కాదరా అని చెప్పి ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళైతే పట్టించుకునేలా కనిపించడం లేదు. ఇక్కడైతే మన హీరో దగ్గర చూపిస్తున్నారు, సౌమ్య ఉంది కదా, ఆమె అయితే పరిగెత్తుకొని వచ్చి హక్ చేసుకుంటుంది మన హీరోని. నువ్వు చచ్చిపోయావు అని చెప్పి చాలా ఏడ్చాను తెలుసా, నువ్వు బతికేసావు, ఐమ్ రియలీ సో హ్యాపీ అని చెప్తుంది. మన హీరో అదేది పట్టించుకోకుండా, అవును నీ దగ్గర లియోన్ ఒక ఫోటో ఇచ్చింది కదా, ఏది ఏ హీరో, ఈ పిచ్చిది చెప్పిందంతా నమ్ముతున్నావా, గోస్ట్ లేదు ఏది లేదు అని చెప్పి ఈమె చెప్తూ ఉంటుంది. అదే సమయానికి స్టూడెంట్స్ అందరూ అరిచే సౌండ్ వినిపిస్తుంది. ఏంటని చూస్తే మన బ్రౌన్ హెయిర్ అబ్బాయి ఉన్నాడు చూసారా, అతనైతే చనిపోయి ఉన్నాడు. బాడీ ఫుల్గానే బ్లడ్గా ఉంది. దీన్ని చూసిన స్టూడెంట్స్ అయితే ఫుల్గా షాక్ అయిపోతున్నారు. కొంతమందికి అయితే వామిటింగ్ వచ్చేస్తుంది, కొంతమంది ఎందుకంటే అంత ఘోరంగా ఆ అబ్బాయిని చంపి పడి ఉన్నారు అక్కడ. సో బాడీని అక్కడే పెడితే సెట్ కాదు కదా. సరే ఓకే అని చెప్పేసి ఇద్దరు అబ్బాయిలు అయితే వైట్ క్లాత్తో కవర్ చేసి ఎత్తుకొని వెళ్తున్నారు. దానికి ముందు మన హీరోయిన్ అయితే దాన్ని పిక్స్ తీసి పెట్టుకుంటుంది, ఎందుకంటే ఆ బ్లడ్ స్టెయిన్స్ పక్కన ఫుట్ మార్క్స్ ఉంటుంది కాబట్టి. సో హీరోయిన్ అయితే జంగి దగ్గర చెప్తుంది, చూసావా ఇలా అవ్వడానికి రీజన్ అంటే మాఫియా అనుకుంటున్నావా, ఎవరున్నా ఇట్స్ ఓకే, బట్ ఇతను చావాలి అని చెప్పి చేస్తున్నారు. ఎవరు కావాల్సుకుని ఇతన్ని చంపి తీరాలి అన్న పగతో పొడిచి చంపినట్టు కనిపిస్తుంది.
లియా అవంతా మనకెందుకు, రా వెళ్దాం ఇక్కడ నుంచి అని చెప్పి జంగి అయితే పిలుచుకొని వెళ్తుంది. కానీ అందరికి ఉన్న డౌట్ ఏంటి, ఈ బ్రౌన్ హెయిర్ అబ్బాయిని చంపింది అతని ఫ్రెండే, సో అతనికి ఓట్ చేద్దామని చెప్పి అందరూ ఫిక్స్ అవుతున్నారు. ఇతనైతే చెప్తున్నాడు, రే నమ్మను రా, నేనైతే అతన్ని చంపలేదు అని చెప్పేసి. ఇప్పుడు మన జిన్ తనిగా పిలుచుకొని వచ్చి అడుగుతున్నాడు, రే నిజం చెప్పు, నువ్వే చంపావా? రే జిన్ నువ్వు కూడా నేను వాడిని చంపలేదురా, వాడు చస్తే చచ్చాడు కానీ వాడి బ్లడ్ అంతా నా షర్ట్కి ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు. రే జిన్ నువ్వైతే చెప్పు, నువ్వు చెప్తే అందరూ నమ్ముతారా అని చెప్పడంతో జిన్ కూడా సరే ఓకే చూద్దామని చెప్తున్నాడు. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ మళ్ళీ మీటింగ్ చేస్తున్నారు. మన నిక్కే చెప్తున్నాడు, రే నేనైతే బ్రౌన్ హెయిర్ని చంపలేదురా, నమ్మన్రా అని చెప్పేసి. కానీ అది ఎవరు వినేటట్టే కనిపించలేదు. ఈ సైడ్లో మన హీరోని కూడా క్వశ్చన్స్ వేస్తున్నారు, నువ్వైతే చనిపోయావు కదా, కానీ నీ అనౌన్స్మెంట్ నీ కేటగిరీ చెప్పలేదే, నువ్వు కామన్ పీపులేనా అని ఎలా నమ్మాలి? ఎందుకు అందరిని అనౌన్స్మెంట్ ఇవ్వలేదంటే అతనైతే కంప్లీట్గా చనిపోలేదు, డాక్టర్ అయితే నామినేట్ చేశాడు కదా హీల్ చేయడానికి. మన లియా అంటుంది, మీకు ఇంకా అర్థం కావడం లేదా, తనైతే నార్మల్ పీపులే, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, తనైతే కామన్ పీపుల్ చెందినవాడే అని చెప్పేసి ఈ మారుస్తూ ఉంటుంది. మన కేసు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు దాని గురించి కాదు, మన కలహారి అంటే బ్రౌన్ హెయిర్ అన్నాడు కదా అతని పేరే, దాన్ని విచారిద్దాం, అతని చావుకి ఎవరు కారణమని చెప్పడంతో నిక్నే చూస్తున్నారు. రే నమ్మండిరా, మీరు ఇంకా నన్ను నమ్మడం లేదా అని చెప్పేసి ఇతను కొట్టుకుంటున్నాడు. సరే ఓకే మీరు నన్ను నమ్మకండి, జిన్ నువ్వు చెప్పురా, నేను కామన్ పీపులే కదా మాఫియా కాదు అని అడుగుతున్నాడు. జిన్ కొంచెం కూడా ఆలోచించకుండా చెప్తున్నాడు, నాకేం తెలుసు, నాకే నీపై డౌట్గా ఉంది, నువ్వు మాఫియాగా కూడా ఉండొచ్చు అని చెప్తున్నాడు. దీన్ని విన్న నిక్కి భయంకరంగా కోపం వస్తుంది. రే కుక్క నువ్వంతా ఒక ఫ్రెండ్ అయినా ఇలా చీట్గా చీట్ చేస్తున్నావు అని చెప్పి కొడుతున్నాడు. వీళ్ళిద్దరు ఫైట్ని సపరేట్ చేశాక నిక్ అయితే చెప్తున్నాడు, సరే ఓకే మీకు నేను ఈవినింగ్లోకి ప్రూఫ్ చేస్తాను, వెయిట్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఇంకొక సైడ్లో స్టూడెంట్స్ అందరూ ఉన్నారు కదా, లవర్ బర్డ్స్లో ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది, అతనైతే ఏం తినడం లేదు, హీరోనే ఇస్తున్నాడు, రే ఏదైనా తినరా అని చెప్పేసి. ఇక్కడ మన లియా దగ్గర చూపిస్తున్నారు, ఆమె అయితే సిస్టమ్ దగ్గర కూర్చొని ఏదో చూస్తూ ఉంది. కింద చూస్తే ఒక కీ, ఏంట్రా ఈ కీ అని చెప్పి పిక్ చేయడానికి చూస్తే ఒక దెయ్యం వచ్చి హాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆమె భయపడిపోతుంది ఫుల్గా. ఆ కీ దొరికాక ఫైండ్ ద హోస్ట్ అని చెప్పేసి ఆమె ఫోన్కి అయితే ఒక మెసేజ్ వస్తుంది. ఈ సైడ్లో జిన్ అయితే కీస్ తీసుకొని ఒక ప్లేస్కి వెళ్తున్నాడు. నిక్ కూడా అతన్ని ఫాలో అవుతూ వెళ్తున్నాడు. ఏంటని చూస్తే అతనైతే యాక్స్ అండ్ ఈ సిలిండర్ అవంతా ఒక ప్లేస్లో వేసి దాచిపెట్టున్నాడు. ఇతనే సైకో కిల్లర్లా చేస్తున్నాడు, అందరినీ చంపినాడు కూడా. సో నిక్ అయితే చూసేసాడు, కనిపెట్టేస్తారా నువ్వే కదా మాఫియా, ఎందుకు ఇలా చేసావని చెప్పేసి వీళ్ళు ఫైట్ వేసుకుంటున్నారు. ఆ లవర్ బర్డ్స్లో ఒక అబ్బాయి ఉంటాడు చూసారా, అతనైతే వచ్చి చూసేశాడు, వీళ్ళు ఇలా మాట్లాడుకోవడం వినేశాడు కూడా. నిజాలు చెప్పుకునేసారు కదా ఒకరొకరు ఏం తప్పు చేశారనేసి. సరే ఓకే ఇది రిమైనింగ్ స్టూడెంట్స్ అందరికీ చెప్పాలని చెప్పేసి వెళ్తాడు. కానీ కింద ఒక క్యాన్ ఉంటుందా దాన్ని తొక్కేస్తాడు. ఇంతసేపు గొడవ వేసుకున్న వీళ్ళు ఇప్పుడు వీడిని వదిలేస్తే వీడు మన ఇద్దరిని చంపేస్తాడు అని చెప్పేసి వాడిని పట్టుకొని చంపేస్తున్నారు. సో వీళ్ళిద్దరూ ఒకటై అతన్ని అయితే చంపేశారు. ఇప్పుడు అతని పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తున్నారు. యాక్చువల్లీ ఇతను ఒక డాక్టర్. ఫస్ట్ టైం ఒక అబ్బాయి లైన్ దాటి వెళ్ళినప్పుడే హీల్ చేద్దామని ట్రై చేసి ఓట్ వేసింటాడు. బట్ అతను రూల్స్ బ్రేక్ చేశాడు కదా, సో ఓట్ అయితే వేస్ట్ అయిపోయింది. సెకండ్ టైం గర్ల్ ఫ్రెండ్ని సేవ్ చేద్దామని చూసింటాడు, కానీ ఫస్ట్ టైం ఓట్ వేసాడు కదా ఆ టైమే కంప్లీట్ అయ్యి ఉండదు. సో ఇతనైతే ఆమె కూడా చనిపోయి ఉంటుంది. సో ఇలా డిప్రెషన్లో ఉన్నప్పుడే వీళ్ళిద్దరూ టెర్రస్ పై కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ కోపంలో ఇతను ఏం చేస్తాడంటే, నా గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది కానీ వీరిద్దరు హ్యాపీగా మాట్లాడుతున్నారు కదా, సరే నువ్వేరా మాఫియా అని చెప్పేసి ఓటే ఉంటాడు. దానివల్లనే మన హీరో అయితే ఫస్ట్ టైం చనిపోయి ఉంటాడు కూడా. దీన్నంతా చూపిస్తూ నెక్స్ట్ స్టూడెంట్స్ అందరూ అక్కడ ఉన్నారు. మన లియా అయితే ఫోటో తీసుకుంటుంది, ఫుట్ ప్రింట్స్ ఏదైనా ఉంటే కనిపెట్టేద్దామనేసి. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయింది. గ్రూప్గా నిల్చుకొని మాట్లాడుతున్నారు. మన లియా ఏమంటుందంటే, నేను ఫుట్ ప్రింట్ తీసా కదా, సో ఎవరైతే మాఫియా అని ఈజీగా కనిపెట్టేద్దామని చెప్పి ఏమంటుంది. ఈ ఫుట్ ప్రింట్ ఎవరిదంటే నిక్దే, కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. సో చిక్కునేసాడు మన నిక్. సో నిక్ అయితే ఫిక్స్ అయిపోయాడు, ఎలానో మన వాళ్ళని వీళ్ళు చంపేస్తారు, దానికి ముందు ఈ జిన్ని ఎలా వదలాలి, వాడిని కూడా మనతో పాటే తీసుకొని వెళ్ళాలని చెప్పేసి నిజాలన్నీ చెప్పేస్తున్నాడు. కరెక్టే, నేను ఒకటి చంపలేదు, దో ఈ జిన్ కూడా నాతో పాటు చంపాడు అని చెప్తున్నాడు. జిన్కి కోపం వచ్చి షర్ట్ పట్టుకొని అడుగుతున్నాడు, రే కుక్క నువ్వే కదరా వాడిని స్టోన్తో కొట్టి చెప్పింది,
ఇప్పుడు నన్ను అంటావు అని చెప్తున్నాడు. లియా అంటుంది, వెయిట్ చేయి, స్టోన్తో కొట్టారని ఎవరు చెప్పింది నీకు అని చెప్పడంతో సైలెంట్ అయిపోతున్నాడు. యాక్ట్ చేయకు, అక్కడ నీ ఫుట్ ప్రింట్ కూడా ఉండింది, నువ్వు కూడా కిల్లరేవే. సో వీళ్ళందరినీ పట్టుకొని తని రూమ్లో వేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్స్ అన్నీ తీసుకోవాలి కదా. ఈ సైడ్లో మన నిక్ అయితే చెప్తున్నాడు, రే నేనైతే మాఫియా కాదురా, ఒకసారి థింక్ చేసి ఓట్ చేయండిరా అని చెప్తున్నాడు. సర్లేరా వెళ్ళి లోపలికి అని చెప్పి వెళ్ళి లాక్ చేస్తున్నారు. లాక్ చేసేసి స్టూడెంట్స్ అందరూ ఒక గ్రూప్గా కూర్చొని మాట్లాడుతున్నారు ఎవరికి ఓటేద్దామని చెప్పి. సో జూన్ అయితే అతని దగ్గర ఉన్న ఫోన్ కీస్ అన్నీ లాక్కుంటున్నాడు. జిన్ చూస్తున్నాడు, చి వీడింతా నన్ను బెదిరించేలా అయిపోయింది అనేలా. ఒక గ్యాంగ్ అయితే నిక్కి చెప్తున్నారు, ఇంకొక గ్యాంగ్ అయితే మన జిన్కి చెప్తున్నారు. హీరో ఏమంటున్నాడంటే మీ ఫోన్ తీసుకొని దాక్కోండి, మీకు ఎవరికి ఓటేయాలని ఉందో వాళ్ళకైతే వేసుకోండి అని చెప్తున్నాడు. సో అందరి ఫోన్ అందరి దగ్గర ఇవ్వాలి కదా. నిక్ ఫోన్ అయితే అతనికే ఇస్తున్నారు. అతనైతే భయపడుతున్నాడు అండ్ ఫోన్ తీసుకొని మన జిన్కి ఓటేస్తున్నాడు. కానీ మెజారిటీ ఓట్స్ వచ్చిందైతే ఇతనికే. సో హీరో లెగ్స్ పట్టుకొని అడుగుతున్నాడు, రే ప్లీజ్ రా నన్ను చంపకండి, నేను బతకాలి అని చెప్పి అడుగుతున్నాడు. నువ్వు చంపిన అతను కూడా బతకాలని ఆశపడాడు రా, ఇక నీ చావు నువ్వైతే చావాల్సిందే, ఐఎమ్ సారీ అని చెప్పి మన హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇంకొక సైడ్ జిన్ని చూపిస్తున్నారు. అతనైతే లోపల కూర్చొని ఉంటాడు కదా, ఫోన్ అయితే ఇస్తున్నారు అండ్ కీస్ అయితే మన సోయా ఎత్తుకొని వెళ్తుంది. ఇప్పుడు మన జూన్ ఏమంటాడంటే అతని ఫోన్ని టేప్ వేసి ఒక బొమ్మకైతే అతికిచ్చేస్తున్నాడు. ఫోన్ తీసుకో వెళ్ళి అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తున్నాడు. ఎందుకు, దాంట్లో ఏం దాచిపెట్టున్నావు, ఏదంటే నాకేంటి, వెళ్ళి చూడు నీ టైం అయిపోయింది, ఇన్ కేస్ ఓట్ నీకే ఎక్కువ ఉంటే నెక్స్ట్ చావు నీదే అని చెప్పి డోర్ని లాక్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఈ సైడ్లో మన నిక్ అయితే భయపడుతున్నాడు. కానీ ఏం చేసేది, ఇది ఎవరినో తెలియంది. అతని ఐస్ కూడా వైట్గా మారిపోతుంది. అతనైతే సెకండ్ ఫ్లోర్లో నుంచి కింద పడి చనిపోతున్నాడు. ఈ సైడ్లో మన జూన్ని చూపిస్తున్నారు. ఇతనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. చాలా ధైర్యంగా వెళ్ళి మన జిన్ ముందర కూర్చొని మాట్లాడుతున్నాడు. మన జిన్ ఊరికే ఉంటాడా ఏంటి, బొక్కుని కుమ్ముతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నావారా అనేసి. రే జూన్ నీ చావు నా చేతుల్లో రా అని చెప్పి భయంకరంగా కొడుతున్నారు. టైం అవుట్ అయిపోయింది కదా, సో అందరూ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. మన జూన్ అయితే తన షర్ట్ని తీయేసి ఏదో చేయడానికి ప్లాన్ చేసుకునేసాడు. కింద పడిపోయిన మన జిన్ అయితే లేచి నిల్చుకున్నాడు. జూన్ ఫేస్ చూడండి, భయపడుతున్నాడు, ఏంట్రా లేచేసావా అనేలా. మళ్ళీ అతనైతే కింద పడిపోతున్నాడు. సో అతని పైన కూర్చొని హెడ్సెట్ పెట్టేసి చెప్తున్నాడు, నన్ను ఎంతలా టార్చర్ చేసావు కదా, నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో చూడు ఈరోజు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ జిన్ ఫ్లాష్ బ్యాక్ని థింక్ చేసి చూస్తున్నాడు. ఫస్ట్ డే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు జిన్ని చాలా బుల్లీ చేసుంటారు. అప్పుడు అతని ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఏంటా అని చూస్తే జిన్ ఒక మాఫియా అనేసి. అండ్ గ్రే కలర్ హెయిర్ అబ్బాయి ఒకడు ఉన్నాడని చెప్పాను కదా, అతన్ని చంపింది కూడా మన జిన్నే. పొడిచి చంపేసాక కూడా ఇంకా పొడుస్తూనే ఉన్నాడు. అండ్ అతని ఫేస్లో ఒక కిల్లర్ స్మైల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆ బ్లడ్ స్టెయిన్స్ అంతా జూన్ ఉన్నాడు కదా, అతని డ్రెస్లో ఎత్తడిమి సోయాకి ఇచ్చేస్తున్నాడు. ఆమె అయితే ఆ డ్రెస్ని ఎత్తుకొని వెళ్ళి జూన్ దగ్గర వేసిస్తుంది. సో ఇప్పుడే మనకు కూడా తెలుస్తుంది సోయా కూడా ఒక మాఫియా అని. సోయా అడుగుతుంది జిన్ని, ఇప్పుడు వీడిని చంపడం అంత అవసరమా అనేసి. జిన్ అంటున్నాడు, ఈ ఫ్రాడ్కి నేనెవరో తెలిసిపోయింది, నెక్స్ట్ డే మార్నింగ్ వీడు లేచి ఉన్నాడంటే నన్నే ఫస్ట్ చంపేస్తారు ఓటేసి. సో నెక్స్ట్ మనం కనిపెట్టాల్సింది పోలీస్ని. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి ఆమె నంపించేశాక మన జిన్ని ఒక 100 times అన్న నైఫ్ పెట్టి స్టాప్ చేసుంటాడు. జిన్ బాడీ అంతా బ్లడ్గానే ఉంది. కిల్లర్ స్మైల్ అయితే వేస్తున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరి ఫోన్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది, మాఫియా ఇలా జూన్ని చంపేశారనేసి. స్టూడెంట్స్ అందరూ నిక్ బాడీ అండ్ జూన్ బాడీ పక్కన పెట్టుకొని డిస్కస్ చేస్తున్నారు. హెల్ప్ చేయడానికి ఎవరైనా వస్తారా అని చూస్తే అందరూ మాకు భయం, మేము దీంట్లో అయితే ఇన్వాల్వ్ అవ్వం అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఈ బాడీస్ని తీయడానికైతే లియోన్, కిమ్, ఓజంగే ఉన్నారు ఇప్పటికీ. ఇక్కడ కట్ చేసి రూమ్లో చూపిస్తున్నారు. అక్కడైతే మన లడ్డు అబ్బాయి అండ్ అతని ఫ్రెండ్స్ అయితే మాట్లాడుకుంటున్నాడు. ఎవర్రా ఈ మాఫియా, ఎందుకు ఇలా అందరినీ చంపుకుంటూ వెళ్తున్నాడు, ఫస్ట్ వాడిని కనిపెట్టాలి లేకపోతే వాడు మనల్ని చంపేస్తారనేసి. అక్కడే కదా మన జిన్కున ఉన్నాడు, స్మైల్ ఇస్తూ ఉన్నాడు. తిరిగి చూసేగటికి నేను చాలా అమాయకున్నమ్మా అని ఇలా ఫేస్ని మార్చుకుని వస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చి నాకు ఎవరిపైన డౌట్ ఉందంటే లియోన్ పైనే, ఆమె మాఫియాగా ఉంటుందని చెప్పి వీళ్ళిద్దరిని మ్యానిపులేట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా అవునా అనేలా మారిపోయారేమో. ఇక్కడ లియోన్ అయితే తనకి ఒక కీ దొరుకుంటుంది కదా, హోస్ట్ ఎవరని కనిపెట్టండి అని చెప్పి. సో తను కూడా ఫ్రెండ్స్తో చెప్తుంది,
హోస్ట్ని కనిపెట్టేస్తే మన మాఫియాని కనపడడానికి ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకొక సైడ్లో పింక్ టీషర్ట్ అమ్మాయి ఉంది కదా, ఆమె అయితే మన ఓజంగ్ దగ్గర వచ్చి చెప్తుంది, నాకేమో జిన్నే మాఫియాగా ఉంటాడనిపిస్తుంది. ఎందుకలా అంటున్నావు? ఎందుకంటే జూన్ ఎక్కడున్నాడనేసి మనకే తెలుసు, కానీ అతనికి ఎలా తెలుసు అని ఈమె చెప్తుంది. ఓజంగ్ అయితే భయపడుతుంది, అయ్యో దీనికి ఎలా తెలిసింది, సరే ఓకే అలా ఉంటే కూడా నువ్వు ఎవరికి చెప్పుకోకు, ఎందుకంటే ఇది మనకే బ్యాక్ ఫైర్ అవుతుంది అని చెప్పి ఈమెని మ్యానిపులేట్ చేస్తుంది. ఈ సైడ్లో లియూన్ అయితే కీ పెట్టుకొని ఒక బాక్స్ని ఓపెన్ చేసి చూస్తుంది. దాంట్లో చూస్తే ఒక ఫోటో ఉంది అండ్ ఆ ఫోటోలో అందరి ఫేస్ స్క్రిబుల్ అయ్యి ఉంది. ఫస్ట్ మనం చూసాం కదా అలానే, కానీ ఒక అమ్మాయి ఫేస్ అయితే క్లియర్గా ఉంది. ఎవరా అని చెప్పి మన లియూన్ అయితే థింక్ చేస్తుంది అండ్ అదే సమయానికి తన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. హోస్ట్ వచ్చి సేయింగ్ అనే అమ్మాయి, ఈ ఫోటోలో ఉంది చూసారా, ఆ అమ్మాయి పేరే సేయింగ్. యాక్చువల్లీ సేయింగ్ అన్న అమ్మాయి ఎప్పుడో చనిపోయింది, కానీ ఈమెనే వచ్చేకాటికి తిను థింక్ చేస్తూ ఉంది. అదే సమయానికి లైట్స్ కూడా ఫ్లిక్కర్ అవుతుంది. ఈ సైడ్లో గ్రూప్లో ఉన్న అందరికీ మెసేజ్ వెళ్తుంది, హోస్ట్ మన సేయింగ్ అనేలా. సో అందరూ ఒక ప్లేస్లో కూర్చొని మీటింగ్ చేస్తున్నారు. జంగి అయితే అడుగుతుంది, ఏయ్ తను చనిపోయింది కదా అండ్ తను నీకు క్లోజ్ ఫ్రెండ్ కూడా, సో నువ్వే చెప్పాలి ఈ చండాలమైన గేమ్ని ఎలా కంప్లీట్ చేయాలో అని చెప్పి తిను మాట్లాడుతూ ఉంటుంది. మన లడ్డా అబ్బాయి ఉన్నాడు కదా, అతను ఏమంటున్నాడంటే, వెయిట్ చేయండి, తనైతే సూసైడ్ చేసుకునే కదా చనిపోయింది, కానీ ఇప్పుడెలా? సేయింగే హోస్ట్ అని వస్తుంది, సంథింగ్ ఫిషీ అని చెప్పి ఇతను అంటున్నాడు. మన లియాంగ్ ఏమంటుందంటే, మేబీ తను సూసైడ్ కాకుండా ఎవరన్నా చంపుండొచ్చు కదా, దాన్ని కనిపెట్టాలని చెప్పి ట్రై చేస్తుందేమో, దీని గురించి మనం ఇంకా డిస్కస్ చేయాలి అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా జంగి అండ్ సోయా వీళ్ళిద్దరూ సపరేట్గా వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఏంటని చూస్తే, దీనికంతా మన ఇద్దరమే కదా రీజన్, మనం బుల్లి చేయడం వల్లే ఆమె అలా చనిపోయింది. వెయిట్ చేయి, మనమేం దాన్ని కావాలని చేయలేదు, జస్ట్ ఫన్ కోసం చేసాం, కానీ ఆ అమ్మాయి సీరియస్గా ఎత్తుకుంటే ఎలా, నువ్వు ఏది చెప్పకు, నోరు మూసుకొని ఉండు అని మన సోయా చెప్తుంది. జంగీకి అయితే చాలా గిల్టీ ఫీల్ అయితే ఉంది. ఇప్పుడు సోయా జిన్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది, ఇలా అంతా వెళ్తుంది కదా, నువ్వు ఏది చెప్పకుండా ఇలా ఉంటున్నావేంటి, నువ్వు కూడా ఒక రీజనే కదా, సోయాని బుల్లి చేసిన దాంట్లో నువ్వు కూడా ఒక గ్యాంగే అని చెప్తూ ఉంటుంది. అతనైతే కూల్గా చెప్తున్నాడు, వెయిట్ చేయి, ఆ అమ్మాయి హీరో పైన క్రష్గా ఉండింది అండ్ వాళ్ళిద్దరు క్లోజ్గా ఉండడం నీకు నచ్చలేదు, దానికోసమే తనని బుల్లి చేసి నువ్వే చంపేశావు, ఇప్పుడేంటి నన్ను చెప్తున్నావు అని చెప్పేసి జిన్ అరుస్తున్నాడు. సోయా అయితే చెప్తుంది, నువ్వు ఇలా వస్తున్నావు కదా, సరే వెయిట్ చేయి, నీ గురించి అందరికీ చెప్పేస్తానని చెప్పి సోయా బెదిరిస్తుంది. అవునా చెప్పుకో, అలా చెప్పితే ఫస్ట్ చిక్కేదైతే నువ్వే, మర్చిపోకు, నీకెవరు ప్రొటెక్షన్ ఇయ్యరు అండ్ నేను కూడా నీతో ఒక టీమ్గా ఉండను అని చెప్పి ఇతను చెప్తున్నాడు. సోయా అయితే చాలా టెన్షన్గా తన రూమ్కి వచ్చి కూర్చుంటుంది. ఈ పింక్ షర్ట్ అమ్మాయి అయితే చెప్తుంది, సోయా దెయ్యం వేయి అని చెప్పి చెప్తుంది. నోరు ముయ్యవే, నేనే ఆల్రెడీ చాలా ప్రెషర్లో ఉన్నాను, దెయ్యం అని చెప్పి తిడుతూ ఉంటుంది. ఈ సోయా, నాకైతే ఈ జిన్ పైనే డౌట్గా ఉంది, అతనే మాఫియా అని చెప్పి ఈమె చెప్తుంది. ఇది ఏంట్రా కొత్త బాధగా ఉంది. ఇప్పుడు సోయా అయితే జిన్ ఏం చెప్పిందంటే ఈమె కూడా చిక్కుంటుంది కదా, సో జిన్ అయితే ఉండట్లేవే అని చెప్పి ఈమెని ఎలానో ఒకలా కన్విన్స్ చేస్తుంది. అండ్ ఆమె దగ్గరికి వెళ్ళి ఎవరి నేమో ఒక నేమ్ చెప్తున్నట్టు కనిపిస్తుంది. మేబీ ఎవరి నేమ్ మన హీరోయిన్ నేమే ఉంటుంది. కట్ చేస్తే అందరూ గ్రూప్గా డిస్కషన్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే మన జిన్ని లాక్ చేస్తున్నారు. వెయిట్ చేయి, మన జూన్ ఫోన్ నీ దగ్గర ఎలా వచ్చింది అని చెప్పి జిన్ని అడుగుతూ ఉండగా అతనైతే ఏం చెప్పాలో అర్థం కాకుండా సోయా పేరు చెప్పేస్తున్నాడు. సోయా అయితే చెప్తుంది, రూమ్ కీస్ నా దగ్గర ఉండింది అంతే నాకు తెలుసు, అండ్ అతని ఫోన్ అంతా ఏమో నాకు తెలియదు అని చెప్పి ఈమె చెప్తుంది. దాంట్లో ఒక అబ్బాయి ఏమంటాడంటే, నాకు బాగా తెలుసు, మీ గ్యాంగే సోయాంగ్ని బుల్లి చేసి చంపేశారు కూడా, ఇప్పుడు మీరు కాదని చెప్పి ఎస్కేప్ అవుతున్నారా అని చెప్పి ఇతని అడుగుతున్నాడు. ఇప్పుడు కూడా మన సోయా సమాలిద్దాంలే ఏముంది అని చెప్పేసి సమాలిస్తుంది. ఏంటని చూస్తే, వెయిట్ చేయండి, సోయంగ్ వీడియో నేనైతే రిలీజ్ చేయలేదు, ఆ వీడియో నాకు చూపించిందే ఈ జంగీనే అని చెప్పేసి ఆమెని చిక్కిచేస్తుంది. తనైతే భయపడుతుంది, ఏంటి నా పైన చెప్తున్నావు, దీని అందరికీ రీజన్ మీరే కదా అని పింక్ షర్ట్ అమ్మాయిని అడిగితే ఆమె కూడా ఈమె పేరే చెప్పేస్తుంది. సో జంగీ అయితే అడుగుతుంది, సోయా నీ ఐడెంటిటీ చూపి, ఏంది అలా ఒక ఆప్షన్ అయితే లేదు కదా, కరెక్టే,
మీకు లేదు కానీ పోలీస్ అయినా నాకుంది కదా అని చెప్పేసి ఈమె పేరేసి చూస్తే తినైతే మాఫియా కదా, సో మాఫియా అని వస్తుంది. ఫ్రెండ్స్ అందరికీ చూపించేస్తుంది తిను మాఫియా అనేసి. సో తన ఐడెంటిటీ రివీల్ అయ్యింది ఓకే, కానీ ఇప్పుడు మన జంగీ అయితే పోలీస్ అని అందరికీ తెలిసిపోయింది కదా, ఇది కూడా ఒక ప్రాబ్లమే. సో స్టూడెంట్స్ అందరూ మన సోయాని చూస్తున్నారు. ఏంట్రా నన్ను అలా చూస్తున్నారు, నేను సర్వైవ్ కావాలి కదా అందుకే ఇలా చేశాను, నాకేంటి ఆసన మాఫియాగా ఉండాలనేసి మన లడ్డు అబ్బాయితో కూడా ఒకడు అంటాడు కదా, వాడైతే అడుగుతున్నాడు ఏ వెయిట్ చేయి, సో సోయాంగ్ని చంపింది కూడా నువ్వేనా అని అడగడంతో తనైతే చెప్తుంది లేదు లేదు నేనైతే చంపలేదు అని చెప్పి ఎంతనో ట్రై చేస్తుంది వీళ్ళకి చెప్పడానికి. సో మన హీరో దగ్గరికి వెళ్ళి అయితే చెప్తుంది ఏ కిమ్ సేవ్ చేయరా, నేను అది కావాలనే చేయలేదు అని చెప్పేస్తుంది. వాడైతే చెప్తున్నాడు నువ్వు దీనికి డిజర్వ్ అవుతావు అని చెప్పి ఓటేసి వెళ్తున్నాడు. స్టూడెంట్స్ అందరూ 1 by 1 గా సోయాకే ఓటేస్తున్నారు. తనైతే అరుస్తుంది వెయిట్ చేయండి రా, ఎందుకు ఇలా మెంటల్ లా చేస్తున్నారు ప్లీజ్ అని అడుక్కుంటుంది కూడా. వీళ్ళెవరూ పట్టించుకునేలా కనిపించడం లేదు. సోయా చెప్తుంది ఏంటి నేను ఒకటే మాఫియా అంటున్నారా, మాఫియా ఎవరెవరు తెలుసా అని చెప్పి నేమ్ చెప్పడానికి ట్రై చేస్తుంది కదా, బట్ తన బాడీ అంతా చోక్ అవుతుంది. ఏంటని చూస్తే బ్లడ్ వామిట్. అనౌన్స్మెంట్ అయితే వస్తుంది, ఒక మాఫియా ఐడిని ఇంకొక మాఫియా చెప్పడానికి ట్రై చేయకూడదు, అలా రూల్స్ని మీరితే వాళ్ళు బ్లడ్ వామిట్ ఎత్తి చావాల్సిందే. సో తను కూడా బ్లడ్ వామిట్ ఎత్తుంది. స్టూడెంట్స్ అందరూ దీనికి డిజర్వ్ అవుతుంది అని చెప్పేసి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. సోయంక్ అయితే అర్థమైపోయింది, సో ఇంకా మనల్ని ఎవరు సేవ్ చేయలేరు అని చెప్పేసి అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా ఒక స్టాచ్యూ కనిపిస్తుంది. అది చూడటానికి సోయంగ్ లాగానే ఉంది. సో తనైతే ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి సారీ అడుగుతుంది, ఐఎమ్ రియల్లీ సారీ నేను కావాలని చేయలేదనేసి. అంతలోకి తన ఐస్ అయితే వైట్గా మారిపోతుంది. కింద ఏదో బెల్ట్లా ఉందండి, దాన్ని తీసి తన నెక్ వేసుకొని టైట్గా రౌండ్ చేయడం వల్ల తను కూడా చనిపోతుంది. జంగీనైతే చూపిస్తున్నారు, తన ఐడెంటిటీ అయితే పోలీసే కదా, సో తనకైతే ఆప్షన్ ఉంది, తను ఎవరి ఐడి అయినా చూసుకోవచ్చు. అలా అందరిది చూస్తూ ఉండగా మన కిమ్ది చూస్తూ ఉంటుంది. అతనైతే మాఫియా కాదు, అతను ఒక నార్మల్ హ్యూమన్ బీయింగే, అంటే పబ్లిక్ గ్రూప్కి చెందినవాడు. సో అలా తనకి ఆప్షన్ ఉండడం వల్ల అందరి ఐడిని చూస్తూ ఉంటుంది. అండ్ అదే సమయానికి మన హీరో అయితే అక్కడికి వస్తున్నాడు. జంగీ చెప్తుంది నువ్వేం భయపడకు, నువ్వు నార్మల్ సిటిజన్వే, ఏం భయపడనక్కర్లేదు అని చెప్పడంతో ఇతనికి కూడా కొంచెం రిలీఫ్గా ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ లేచాక అనౌన్స్మెంట్ వస్తుంది. ఏంటా అని చూస్తే జంగీ మన పోలీస్ ఆఫీసర్ అండి, తనైతే చనిపోయింది. సో మన హీరో అయితే పరిగెత్తుకొని వెళ్ళి చూస్తున్నాడు. తనని చూసి చాలా ఫీల్ అవుతున్నాడు. మన హీరో అయితే చనిపోయింది కదా, సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పని ఆ అమ్మాయికి చాలా క్లోజ్ ఫ్రెండే, అండ్ ఇతని కళ్ళు ముందే ఆమె అయితే దూకి చనిపోయి ఉంటుంది. అదంతా థింక్ చేస్తూనే మన హీరో హీరోయిన్ దగ్గర అండ్ ఓజంగ్ దగ్గర వచ్చి అడుగుతున్నాడు, నువ్వు ఆ రోజు బ్లడ్ స్టెయిన్స్ని కనిపెట్టడానికి ఒక మెథడ్ యూజ్ చేసావు కదా, అది నువ్వు మళ్ళీ యూజ్ చేయాలి రా అని చెప్పి ఇతను ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తున్నాడు. స్టూడెంట్స్ అందరూ గ్యాంగ్గా నిల్చుకొని ఉన్నారు. నైటే మన జంగీ అయితే హీరో దగ్గర చెప్తుంది, నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని నమ్మాలో తెలియడం లేదు, కానీ నో సిటిజన్, అందుకే నేను నిన్ను నమ్మి ఇది చెప్తున్నా. అండ్ ఎలానో నా ఐడెంటిటీ పోలీస్ అని మాఫియా అండ్ అందరి స్టూడెంట్స్కి తెలిసిపోయింది కదా, నెక్స్ట్ నన్నే చంపేస్తారు, సో దాంట్లో ఏ డౌట్ లేదు. కానీ దానికి ముందు ఎవరు మాఫియా అని మీకు హెల్ప్ చేయాలి కదా, సో నేను హెల్ప్ చేస్తాను. పోలీస్గా ఉన్నప్పుడు నాకు ఛాన్స్ దొరికింది, బట్ మీకు హెల్ప్ చేయలేకపోయాను, సారీ, బట్ ఎప్పుడైతే హెల్ప్ చేస్తానని చెప్పి వీళ్ళు ఒక ప్లాన్ వేసి ఏదో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ప్రెసెంట్లో హీరో అయితే చెప్తున్నారు, ఎవరో ఒకరు మాఫియా నాకు బాగా తెలుసు, సో నేను ఒక పెయింట్ని స్ప్రే చేశాను, దానివల్ల మీ ఫుట్ ప్రింట్స్ నార్మల్ ఐస్తో చూస్తే కనిపించదు, కానీ ఈ లైట్ పెట్టి చూస్తే కనిపెట్టవచ్చు, సో మీరందరూ సపోర్ట్ చేయాలి అని చెప్పి అడుగుతున్నాడు. స్టూడెంట్స్ అయితే మేమెందుకు నిన్ను నమ్మాలి అని చెప్పి ఎదిరించి మాట్లాడుతున్నాడు. దీంట్లో భయపడేదైతే మన జిన్నే, ఎందుకంటే జిన్ మాఫియా కాదు, అందుకే మీరైతే నమ్మరు, నాకు బాగా తెలుసు, దానికోసమే నేను జంగీ వీడియో తీసాం చూడండి అని చెప్పి చూపిస్తున్నాడు కూడా. సో అందరి షూస్ని చెక్ చేస్తున్నారు. ఎవరి షూలో అయితే ఆ గ్లోయింగ్ పెయింట్ స్ప్రే కదా అది ఉందో వాళ్ళే మాఫియా అని కనిపెట్టేవచ్చు అని చెప్పి చెక్ చేసి చూస్తున్నారు. లాస్ట్కి చూస్తే ఎవరు చెక్కిందంటే మన పింక్ టీషర్ట్ ఏమైంది కదా ఆమెనే, కానీ ఆ స్ప్రే ఫుట్ కింద కాకుండా జస్ట్ సైడ్స్లోనే ఉంది. సో దీన్ని చెక్ చేసిన మన హీరోయిన్ హీరోకి అయితే చెప్తుంది,
తన కాళ్ళ కింద అయితే లేదు, ఇది సైడ్లోనే ఉంది, బట్ మనం ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్తే తనైతే కోపం తెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే ఇదంతా చేసింది ఇతనే కదా, మళ్ళీ నువ్వు ఫస్ట్కే వెళ్తావా అని చెప్పేసి అతను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాడు. స్టూడెంట్స్ అందరూ ఎవిడెన్స్నే కదా నమ్ముతారు. దాన్ని బట్టి చూస్తే ఈ పింక్ టీషర్ట్ అమ్మాయికి అందరూ ఓటేయాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొక సైడ్లో అయితే మన లియోంగ్ అండ్ ఓజంగ్ అయితే చెక్ చేయడానికి వస్తున్నారు. ఓజంగ్ అయితే తన బాడీలో బ్లడ్ స్టెయిన్స్ అయితే తగులుంటుంది కదా, అది ఎక్కడ అని చెక్ చేద్దామని చెప్పి పైన ఎక్కి చూస్తుంది. అక్కడ వెళ్ళి చూస్తే ఫుల్ ఆఫ్ బ్లడ్ స్టెయిన్సే ఉంది. సో మన లియాంగ్ చెప్తుంది బ్లడ్ స్టెయిన్స్ అయితే పింక్ టీషర్ట్ అమ్మాయి పైన కనిపించలేదు. సో వేరే ఎవరో ఒకరి ద కిల్లర్, దీన్ని మనం ఇంకా కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే బాగుండు అని చెప్తుంది. ఇక్కడ కట్ చేసి తనైతే మన హీరో దగ్గరకు వస్తుంది. నేనైతే హీరోతో మాట్లాడతాను, నువ్వైతే ఆ పింక్ టీషర్ట్ అమ్మాయి ఉంది కదా ఆమె దగ్గర వెళ్ళి మాట్లాడు అని చెప్తుంది. సో మన హీరో అయితే చెప్తున్నాడు, నేను ఇవంతా కంప్లీట్ చేసేసి ఇక్కడ నుంచి బయటపడాలని ఆశపడుతున్నా, మళ్ళీ ఇవంతా స్టార్ట్ చేయకు అని చెప్పి అతనైతే ఫీల్ చేస్తున్నాడు. ఈ సైడ్లో మన ఓజంగ్ పింక్ టీషర్ట్ దగ్గరికి అయితే వచ్చింది మాట్లాడడం కోసం. దీనైతే చెప్తోంది, ఏ ప్లీజ్ నన్ను కొంచెం నమ్ము, నేను మీ అందరితో ఫ్రెండ్షిప్గా ఉండాలని చాలా ఆశపడా, కానీ ఈ సోయా ఉంది చూసారా, తనే నన్ను వదలలేదు, కానీ ఇక్కడ నుంచైనా అలా ఉండాలని నాకు ఆశగా ఉంది. ఇప్పుడు ఏంటి, ఆ బ్లడ్ స్టెయిన్స్ నా దగ్గర ఉందా లేదా, అదే కదా మీకు చూడాల్సింది, సరే ఇందా చూడని చెప్పి దాన్ని ట్రస్ట్ చేయడానికి చూస్తుంది. ఓజంగ్ అయితే స్టాప్ చేయి, నేను నమ్ముతానని చెప్తుంది. తనైతే దీన్ని హక్ చేసుకుంటుంది, థ్యాంక్స్ నన్ను నువ్వైనా నమ్మినావు కదా అని చెప్పేసి. సో ఈ మ్యాటర్ అంతా మన ఓజంగ్ టీమ్మేట్స్ దగ్గర చెప్తుంది. సో వీళ్ళ ముగ్గురు వేరేదో ఒకటి ప్లాన్ చేస్తున్నారు. సో ప్లాన్ చేసిన తర్వాతకి అందరి ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఏంటని చూస్తే మా దగ్గర మాఫియా ఎవడో చెక్ చేశాడు అండ్ ఆ కెమెరా కూడా మా దగ్గరే ఉంది అని చెప్పేసి ఒక రూమ్ పేరుని చెప్పి మెసేజ్ పెడుతున్నారు. దాన్ని ఫస్ట్ వెళ్ళి చేసేది ఎవరా అని చూస్తే మన జిన్నే. అండ్ ఇంకొక సైడ్లో చూపిస్తున్నారు మన లడ్డు బాబు ఉన్నాడు కదా, అతని షర్ట్ అయితే బ్లడ్గా ఉంది. అందరూ చూస్తూ ఉన్నారు, రే ఎందుకు ఇలా చూస్తున్నారు, జస్ట్ నాకు ఒక గాయం తగిలింది, దానికే ఇంత బ్లడ్ వచ్చేసింది, నేను మాఫియా అయితే కాదురా అని ఇతను చెప్తున్నాడు. అతనితోనే ఉన్న ఫ్రెండ్ కూడా నమ్ముతున్నాడు, ఏమో ఎవరికి తెలుసురా, నువ్వు మాఫియాగా కూడా ఉండొచ్చు అని చెప్పేసి అతన్ని తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్కి వస్తున్నారు. అండ్ ఈ సైడ్లో కెమెరా పెట్టుకొని మన జిన్ అయితే చిక్కునేసాడు. హీరో హీరోయిన్ అయితే వచ్చేసారు అక్కడికి, తెలుసురా నువ్వే దొంగ నా కొడుకు అని చెప్పేసి. మన జిన్ అప్పటికి కూడా బ్రో ఎందుకు బ్రో అలా అంటారు, నేను జస్ట్ వాటర్ క్యాన్ వేయడానికి వచ్చానని చెప్పేసి సమాలిస్తున్నాడు. కానీ వీళ్ళకి తెలుసు కదా, రారా కిందకి నీతో విచారణ ఉందని చెప్పేసి తీసుకొని వెళ్తున్నారు. అండ్ అదే సమయానికి మన లడ్డు బాబు ఉన్నాడు కదా, అతను కూడా తీసుకొని వచ్చేసారు. మన జిన్నికైతే ఒకే హ్యాపీ, ఆహా ఎవరో ఒకరు నా ప్లేస్ని రీప్లేస్ చేస్తున్నారా అని చెప్పి నవ్వుతున్నాడు. ఆ నవ్వడాన్ని మన హీరో అయితే చేస్తున్నాడు. అతనికైతే మన జిన్ పై డౌట్ వస్తుంది, ఏంటి ఇది అనేలా. కానీ అందరి ఫోకస్ మన లడ్డు బాబు ఉన్నాడు కదా అతని పైనే ఉంది. కానీ మన హీరో అండ్ హీరోయిన్కి మన జిన్ పైనే డౌట్గా ఉంది. జిన్ అయితే చెప్తున్నాడు, నేను ఆ కెమెరాని ఎత్తడానికి రీజన్ ఉంది, మాఫియా ఎత్తుకునేసారంటే అది సేఫ్ కాదు కదా, దానికోసమే నేను ఎత్తుకున్నానని చెప్పేసి ఇతను కవరింగ్ చేస్తున్నాడు. కానీ వీళ్ళిద్దరైతే నమ్మలేదు. మిగతా స్టూడెంట్స్ అందరూ నువ్వేరా రీజన్ అండ్ నీ కడుపుకెలా గాయం తగిలిందని చెప్పి ఇతన్నే చెప్తున్నాడు. పాపం ఆ లడ్డు బాబు అతనైతే అరుస్తున్నాడు, రే నేను మాఫియా కాదురా, నా గురించి మీకు తెలియదా అని చెప్పి. అరిస్తే అతనికి ఇంకా పెయిన్ అవుతుంది, బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుతుంది. సో అందరూ మన లడ్డు బాబుకే ఓటేస్తున్నారు. పక్కనే ఉన్న ఫ్రెండ్ కూడా అడుగుతున్నాడు, రే నీకు ఎలారా గాయం తగిలింది, నువ్వేనా మాఫియా అని అడుగుతున్నాడు. దీని విన్నాక ఏ ఫ్రెండ్ కన్నా మనసు ఉంటుందా ఏంటి, అతనైతే హార్ట్ బ్రేక్ అయిపోతున్నాడు. ఏంట్రా ఇన్ని రోజులు ఉన్న నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదా, పోరా నువ్వు నీ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఎలా ఉన్నాను, అందరూ వాళ్ళ లైఫ్ని సేవ్ చేసుకోవడానికే చూస్తున్నారు కదా. సో అందరూ వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే నైటే కదా మాఫియా వేట జరిగేది. సో వాడి దగ్గర చిక్కుకుంటే ఎలా అని చెప్పి అందరూ హైడింగ్ ప్లేస్కి వెళ్తున్నారు. మన హీరో అయితే జిన్నే చూస్తున్నాడు, వీడి పైన నాకు డౌట్గా ఉందనేసి. ఈ సైడ్లో లియాంగ్ అయితే అడుగుతుంది, ఓ జంగ్ వెయిట్ చేయి, ఆ రోజు జంగీ చనిపోయినప్పుడు తను పైన దాక్కొని ఉన్నట్టు హీరో అయితే చెప్పలేదు, కానీ నువ్వు పైన ఓపెన్ చేసి చూసి బ్లడ్ స్టెయిన్స్ ఉందని చెప్పావు, ఎలా? ఇలా అడగడంతో ఓజంగ్ అయితే స్టక్ అవుతుంది, ఏది చెప్పకుండా అలానే నిల్చుకుంటూ ఉంది.
ఇంకొక సైడ్లో పాపం అండి లడ్డు బాబు చనిపోయే చివరి రోజే కదా ఫుడ్ అన్నా తినచ్చు అని చెప్పేసి తను బాధతో తింటూ ఉన్నాడు. ఇంకొక సైడ్లో మన హీరో జిన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళి చూస్తే అతనైతే అన్ని థింగ్స్ అంటే మర్డర్ చేసిన థింగ్స్ అన్నీ తన రూమ్లోనే పెట్టుకొని ఉన్నాడు. దాన్ని చూసాక మన హీరో అయితే కొడుతున్నాడు, రే దీని అన్నిటికీ రీజన్ నువ్వేనా మాఫియా అని చెప్పి. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అయితే వెళ్తుంది. హీరో అడుగుతున్నాడు, రే ఎందుకురా ఇలా చేసావు, అందరూ నీ ఫ్రెండ్సే కదరా బాస్టర్డ్ అని చెప్పి తిడుతున్నాడు. సో జిన్ అయితే అమాయకం ఫేస్ నుంచి టెర్రర్ ఫేస్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. ఏంట్రా నేనే చేశాను, నువ్వేంటి అంత మంచోడా అనుకుంటున్నావా, ఆ రోజు అందరు నన్ను బుల్లీ చేస్తున్నా కూడా నువ్వు చూస్తూ సైలెంట్గా ఉండిపోయావు చూసావా, నీలాంటి ఒక చీప్ క్యారెక్టర్ని నేను చూసిందే లేదు, ఏంటి యాక్ట్ చేస్తున్నావా అందరికీ హీరోలా కనిపించాలనేసి. నన్ను ఆ బుల్లీ గ్యాంగ్ ఎన్నిసార్లు బుల్లీ చేస్తుంటారు, ఒక్కసారి కూడా నీకు హెల్ప్ చేయాలని అనిపించలేదు, నువ్వు కూడా అందరితో పాటు చూస్తూ సైడ్ నిలిచిన వాడివే కదరా, ఇదో చూడు అని చెప్పి షర్ట్ ఇచ్చి చూపిస్తున్నాడు. ఈ స్కార్స్ అంతా ఏంటో తెలుసా నీకు, ఇవన్నీ వాళ్ళు చేసిన బుల్లీ వల్ల సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకున్నాను రా, కానీ చావలేదు. అలాంటి బుల్లీ గ్యాంగ్ చూడ్డానికన్నా నీలాంటి వాళ్ళని చూడ్డానికి నాకు చాలా కోపం వస్తుంది, పక్కన ఉన్న వాడికి హెల్ప్ చేయలేకపోయావు, నువ్వంతా ఏం మనిషిరా అని చెప్పి మాట్లాడుతున్నాడు. హీరో కూడా చేతిలో పెట్టుకున్న సిలిండర్ని పక్కకి ముత్తేస్తున్నాడు. జిన్కి తెలిసిపోయింది, సో నువ్వు నన్ను చంపావు, నా కాళ్ళు పట్టుకొని అడుక్కో వదిలేస్తా అని చెప్పి జిన్ చెప్తున్నాడు. కరెక్టేరా, నేను నీకు హెల్ప్ చేయలేదు, అందరిలా సైడ్ నిల్చుకొని చూస్తూ ఉండిపోయా, సరే నీ కోపం నాపైనే కదా నన్ను చంపేసే, కానీ ఓజంగ్ అండ్ లియుంగ్ వాళ్ళనైతే వదిలేసే అని చెప్తున్నాడు. ఏమైందో తెలియదు జిన్ అయితే పిచ్చి పట్టినోట్లా అరుస్తున్నాడు. ఈ సైడ్లో మన హీరోయిన్ అయితే ఓజంగ్ని అడుగుతుంది, చెప్పు నీకు ఎలా కరెక్ట్గా తెలుసు ఆ ప్లేస్లోనే జంగి చనిపోయిందని చెప్పేసి. తినైతే కవర్ చేయడానికి ట్రై చేస్తుంది, అంటే అదొకటే కదా హైడింగ్ ప్లేసు, సో దానికోసమే దానిపై ఎక్కి చూశాను, దాంట్లో ఏముంది అని చెప్పి ఓజంగ్ చెప్తుంది. కానీ ఓజంగ్ చెప్పేది ఇది నమ్మేటట్టు లేదు. లియుంగ్ అయితే చెప్తుంది, నువ్వు కాదు కదా, నువ్వు మాఫియా కాదు కదా అని చెప్పి తినైతే తన హ్యాండ్స్ పట్టుకొని ఏడుస్తూ అడుగుతుంది. ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తున్నారు ఓజంగ్నే మాఫియా అందరికీ హెడ్, ఆ రోజు కంప్యూటర్లో ఉన్న డీటెయిల్స్ ఎరేస్ చేసింది, జంగిని చంపింది అని చెప్పి తన ఫ్లాష్ బ్యాక్లో అన్నిటినీ చూపిస్తున్నారు. సో మన హీరోయిన్ అయితే అడుగుతుంది, నువ్వు కాదు కదా అని అడుగుతూ ఉండగా, సైలెంట్గా ఉండు, నీకు తెలిసిపోయింది కదా, అవును నేనే మాఫియాని, పరిగెత్తు, నీ లైఫ్ని కాపాడుకోవాలంటే పరిగెత్తు అని చెప్తుంది. ఇంకో సైడ్లో మన లడ్డు బాబు ఉన్నాడు కదా, అతన్నే చూపిస్తున్నారు. ఆ టైంకి అని చూసేసి పింక్ టీషర్ట్ వేసుకో ఉన్న అమ్మాయి అయితే ఆ రూమ్కి వెళ్తుంది. ఇతనైతే అందరిపైన ఉన్న కోపం పాపం తనపైన అయితే చూపిస్తున్నాడు, ఏమని చంపేవాళ్ళనేసి. సో అంతలో టైం మారిపోయింది. సో లడ్డు బాబు అయితే ఇప్పుడు చనిపోతున్నాడు. ఆమె కూడా భయపడుతూ వచ్చి ఒక రూమ్లో కూర్చొని లాక్ చేసుకుంటూ ఉంది. ఇంకొక సైడ్లో మన జిన్ అయితే హీరోని చంపదామని చెప్పి సిలిండర్ పైకి ఎత్తున్నాడు. ఫోన్కి మెసేజ్ వస్తుంది, మాఫియా మీటింగ్ వచ్చేసే అర్జెంటుగా అనేలా. సో ఇతను కూడా చంపుదామని చెప్పి ఆ సిలిండర్ ఎత్తుంటాడు కదా, సో కింద పడేసి ఓజంగ్ దగ్గరికి వెళ్తున్నాడు. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, వీళ్ళ ఇద్దరిని ఇలా వదిలేస్తే రేపటికి వీళ్ళిద్దరూ మనకి ఓటేసి చంపేస్తారు, నీకు అది కావాలనా, అండ్ నేను కూడా నోట్ చేస్తున్నా ఫస్ట్ నుంచి, నువ్వు ప్లాన్ చేసి మాతో చంపిస్తున్నావే కానీ నువ్వు ఒక్కరిని కూడా చంపింది లేదు, సో ఈసారి నేను చెప్పేది విను, నువ్వేం చేస్తావంటే ఈ హీరోయిన్ని నువ్వు చంపేసి, నేనైతే హీరోని చంపేస్తా, ప్లాన్కి ఓకే కదా అని చెప్పి జిన్ చెప్తున్నాడు. తనైతే సైలెంట్గానే నిల్చుకోంది. ఈ ప్లాన్ నేను ఎగ్జిక్యూట్ చేయాల్సిందే అని చెప్పేసి మన లియుంగ్ ఉంది కదా, ఆమెని తీసుకొని వచ్చి ఫ్రీజింగ్ ప్లేస్లో అయితే పెట్టేస్తున్నారు. అండ్ ఫ్రీజింగ్ టెంపరేచర్ని కూడా చాలా మైనస్ చేసి పెడుతున్నారు. ఇలా 30 minutes వదిలితే తినే చనిపోతుంది అని చెప్తున్నాడు. ఓజంగ్ని నమ్మని జిన్ తన ఫోన్ అయితే తీసుకుంటున్నాడు, ఎందుకంటే చనిపోయిన వాళ్ళ ఫోన్ అయితే ఆఫ్ అయిపోతుంది. సో ఈమె ఫోన్ తీసుకొని వెళ్తున్నాడు. సో రిమైనింగ్ వాళ్ళని చంపాలి కదా, సో క్యాజువల్గా వస్తున్నాడు. లడ్డు బాబుతో కూడా ఒక ఫ్రెండ్ ఉంటాడు చూసాడా, వాడిని అయితే ప్లాస్టిక్ బ్యాగ్తో చుట్టేస్తున్నాడు. అండ్ పాపం అతనైతే గాలి పీల్చుకోవడానికి ఛాన్స్ లేదు కదా, అతనైతే చనిపోతున్నాడు. అండ్ క్యాంటీన్లో ఇంకా కొన్ని స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళని కూడా చంపేసి కూల్గా కూర్చొని నూడిల్స్ తింటున్నాడు. ఓజంగ్కి మెసేజ్ పెడుతున్నాడు, ఏంటి లియుని చంపేసావా లేదా అని అడగడంతో ఆమె కూడా చెప్తుంది చంపేశాననేసి.
నిజంగానా అని చెప్పి ఫోన్ చెక్ చేసి చూస్తే అది ఆన్లోనే ఉంది. యాక్చువల్గా చనిపోయిన వాళ్ళ ఫోన్ అంతా డెడ్ అయిపోతుంది, కానీ ఇది ఆన్లో ఉండడంతో మళ్ళీ మెసేజ్ చేసి అడుగుతున్నాడు, నిజంగానే చంపేశావా అనేలా. సరే ఓకే, నీకు అంత డౌట్గా ఉంటే వచ్చి చూసుకో అని చెప్పేసి ఓజంగ్ చెప్తుంది. ఇతను కూడా వెళ్ళి చూస్తూ ఉన్నాడు. సో అడుగుతున్నాడు, కమాన్ చుట్టు పెట్టున్నావు కదా, కవర్స్ అంతా తీ అని చెప్పడంతో, నీకు కావాలంటే నువ్వు తీసుకో అని చెప్తుంది. ఏంటి ఏమార్చడానికి చూస్తున్నావా, వెళ్ళి తీ అని చెప్తే నువ్వే చూసుకో అని చెప్పడంతో ఇతనికైతే కోపం వస్తుంది. ఆల్రెడీ అందరినీ చంపేసి వచ్చాడు కదా, పనితో పని నిన్ను కూడా ముగించేస్తా అని చెప్పి కత్తి తీస్తున్నాడు. అనౌన్స్మెంట్ అయితే వస్తుంది, ఒక మాఫియా ఇంకొక మాఫియానైతే చంపకూడదనేసి. సో అలానే స్టన్ అయిపోతున్నాడు. కానీ ఓజంగ్ అయితే అలా కాదండి, తన చేతిలో ఒక స్ప్రే ఉంది, తన కళ్ళకైతే కొట్టేసి బయటికి వెళ్ళి లాక్ చేస్తుంది. ఇతనైతే అరుస్తున్నాడు, ఓసేయ్ నేను బయటకు వచ్చానంటే నిన్ను చంపి బూడిద చేస్తాననేసి. తనైతే బయటకు కూర్చొని లాక్ చేసుకొని ఉంది కదా, ఇతనైతే అరుస్తున్నాడు, ప్లీజ్ అర్థం చేసుకో, వాళ్ళిద్దరూ నార్మల్ పీపుల్, వాళ్ళు రేపటికి ఓటేస్తారంటే చనిపోయేది నువ్వు నేనే, అర్థం చేసుకో అని చెప్తున్నాడు. తనైతే అది ఏది పట్టించుకునేలా కనిపించడం లేదు. ఇంత అడిగి కూడా తను అలానే స్టబ్బన్గా ఉండడంతో కోపం వస్తుంది. ఓకే ఇప్పుడేంటి, నీ ఫ్రెండ్ని కాపాడాలనే కదా ఇదంతా చేస్తున్నావు, నేను చేస్తున్నానంటే నీ ఫ్రెండ్ని కూడా చంపుతాను చూడని చెప్పేసి కత్తి తీసుకొని వెళ్ళి ఆ బాడీని బాగా పొడుస్తున్నాడు. ఫేస్ని తెరిచి చూస్తే అది జంగి అండి. దాన్ని చూడడంతో ఇంకా కోపం వస్తుంది అతనికైతే. యాక్చువల్లీ ఓజంగ్ అయితే చూసుంటుంది ఫోన్ ఇలా తీసుకొని వెళ్ళడం. సో తనైతే ట్రిక్కీగా తన చేతిలో ఉన్న బ్యాండ్ని తీసి వేరొక బాడీకి వేసేసి లియోన్ని సేఫ్గా ఒక ప్లేస్లో అయితే పెట్టి ఉంటుంది. ఈ సైడ్లో మన జిన్ అయితే ఆ ఫ్రీజింగ్ రూమ్లోనే కదా ఉన్నాడు. తనకైతే ఇల్యూషన్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. చనిపోయిన జిన్ అయితే మళ్ళీ లేచొచ్చి ఇతన్ని బుల్లి చేసేలా కనిపిస్తుంది. ఇతను కూడా భయంతో అరుస్తున్నాడు, వెళ్ళిపోండి నా దగ్గరికి రావద్దండి అని చెప్పేసి. ఇలా ఎక్స్ట్రీమ్గా ఇల్యూషన్స్ రావడంతో అతనైతే స్పృహ తప్పిపోతున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మన హీరోయిన్ అయితే లేచుకుంటుంది అండ్ తన ఫోన్ కూడా పక్కనే ఉంది. హీరోయిన్ లేచొచ్చి ఓజంగ్ని అడుగుతుంది, చంపేసే నన్ను కూడా చంపేసే, నన్ను ఎందుకు వదిలావని చెప్పి. ఓజంగ్ అయితే ఆమెని కామ్ డౌన్ చేస్తుంది, ప్లీజ్ వెయిట్ ఇలా మాట్లాడుకో అని చెప్పి. అండ్ అదే సమయానికి మన హీరో కూడా వస్తున్నాడు. ఏంటి నువ్వు కూడా మాఫియానా, అందరినీ చంపాక మీరు బతికి ఏం చేయబోతారని చెప్పి ఇతనైతే టెన్షన్ అవుతున్నాడు. మన హీరోయిన్ నువ్వు వెయిట్ చేయి అని చెప్పి ఇతన్ని కామ్ డౌన్ చేస్తుంది. ఓజంగ్ అయితే చెప్తుంది, వెయిట్ చేయండి, ఇప్పుడు మీరు నాకు ప్రాబ్లం కాదు, కానీ మెయిన్ ప్రాబ్లమే మన జిన్నే, నేను అతన్ని చూస్తానని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అతనైతే అక్కడ కనిపించడం లేదు. ఆ రూమ్ నుంచి ఎలానో ఒకలా ఎస్కేప్ అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు హీరో అయితే లియోన్ దగ్గర చెప్తున్నాడు, నువ్వు ఇక్కడైతే ఉండు, నేను చనిపోయిన వాళ్ళ బాడీ అంతా సేవ్ చేసి వస్తాను అని చెప్పేసి. సో ఇప్పుడు తను రూమ్లో ఉండగా తన బ్యాగ్ని చెక్ చేసి చూస్తుంది. దాంట్లో ఒక పెన్ డ్రైవ్ అయితే ఉంటుంది. ఓజంగే ఇది ఆమెకి గిఫ్ట్ చేసి ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్లో మీరు చూసుంటే ఇది గుర్తుంటుంది. ఆ పెన్ డ్రైవ్ని ల్యాబ్లో వేసి చూస్తే ఆ ఇల్యూషన్ రూమ్, ఓజంగ్ అండ్ చనిపోయింది కదా సూసైడ్ చేసుకొని ఆ ఎంఐ పిక్స్ అవన్నీ వస్తూ ఉండగా ఈమె కన్ఫ్యూజ్ అవుతుంది. ఏదో ఒకటి ఉంది, దాన్ని మనం సరిగ్గా కనిపెట్టలేకపోతున్నామని చెప్పి తిను ఆలోచిస్తూ ఉంటుంది. ఈ సైడ్లో మన ఓజంగ్ అండ్ హీరోని చూపిస్తున్నారు. వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటున్నారు. హీరో ఏమంటున్నాడంటే, ఇంత చీప్గా ఎలా ఇంకొకరిని చంపాలి అన్న మెంటాలిటీ మీకు వస్తుందో నాకు అర్థం కావడం లేదు, నిన్నంతా నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే నాకు చిరాగ్గా ఉంది అని చెప్తున్నాడు. తినైతే చెప్తుంది, ఇవి మాట్లాడడానికి ఇది టైం కాదు, జిన్ని కనిపెట్టాలి, అతన్ని అందరినీ చంపకుండా వదలడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అతనైతే అదేది వినేలా కనిపించడం లేదు. అదే సమయానికి ఇద్దరు ఫోన్కి మెసేజ్ వస్తుంది, లియోన్ ప్రాణాలతో కావాలంటే టెర్రస్ పైకి రండి అని చెప్పి మెసేజ్ వస్తుంది. సో వీళ్ళిద్దరు వెళ్ళి చూస్తున్నారు. అతనైతే లియోన్ నెక్ కాడ నైఫ్ పెట్టుకొని బెదిరిస్తున్నాడు. నేను లియోన్ని వదలాలంటే ఈ ఓజంగ్ ఉంది కదా ఇక్కడ నుంచి దూకి చనిపోవాలి, అప్పుడే నేను ఈ లియోన్ అయితే వదులుతాను అని చెప్తున్నాడు. ఓజంగ్ కూడా దానికి రెడీయే. తనైతే వెళ్ళి ఎడ్జ్లో నిల్చుకొని ఉంది. కానీ చెప్తోంది, కానీ జిన్ మాఫియా ఇలా చనిపోవచ్చు అని రూల్స్లో లేదు కదా అని ఏదో ఒకటి చెప్పి అతనైతే మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది. అండ్ అదే సమయానికి మన హీరో అయితే వెళ్ళి అటాక్ చేస్తున్నాడు. సో ఓజంగ్ అయితే కొంచెం ఫ్రీ అయిపోతుంది మన జిన్ దగ్గర నుంచి. వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ ఉండగానే జిన్ ఏం చేస్తాడంటే అక్కడ ఒక స్టోన్ ఉంది, దాన్ని తీసి మన హీరో హెడ్ పైన కొడుతున్నాడు.
కొట్టిన తర్వాతకి ఓజంగ్ని చంపాలని చెప్పి పరిగెత్తుకొని వస్తున్నాడు. అంతలోకి మన హీరోయిన్ అడ్డుకొచ్చేస్తుంది. సో ఈమెనైతే పొడి చేస్తున్నాడు. హీరో అయితే జిన్ని చితక్ కొడుతున్నాడు అండ్ ఆ నైఫ్ని పెట్టుకొని జిన్ని చంపేస్తున్నాడు కూడా. అనౌన్స్మెంట్ వస్తుంది, మాఫియా జిన్ చనిపోయాడు అని చెప్పేసి. ఇప్పుడు ఈ సైడ్లో ఓజంగ్ అయితే మన హీరోయిన్ దగ్గర చెప్తుంది, చనిపోకు, నువ్వు నాతో ఉండాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. హీరో కూడా అక్కడికి వచ్చేసాడు. చాలు సోయంగ్, ఇదంతా ఆపేసి, నువ్వు బతకాలని నేను ఆశపడుతున్నా. సారీ, ఇవంతా జరగడానికి నేను కూడా ఒక రీజన్ అయిపోయాను. హీరోకైతే అర్థం కాలేదు, ఏంట్రా తిను ఓజంగ్ని పట్టుకొని సోయంగ్ అంటుంది. ఇప్పుడు ఓజంగ్ అయితే చెప్తుంది, కరెక్టే, నేను ఇవంతా ఇప్పుడే స్టాప్ చేస్తానని చెప్పేసి పైన నుంచి కింద పడి చనిపోతుంది. అనౌన్స్మెంట్ అయితే వస్తుంది, మాఫియా అందరూ చనిపోయారు, కామన్ పీపుల్ మీరే విన్ అయ్యారు అని చెప్పి. వీళ్ళక ఏమీ అర్థం కాలేదు, అసలు ఏమిరా వెళ్తుంది అని చూపిస్తున్నారు. జూమ్ అవుట్ చేస్తే వీళ్ళు ల్యాబ్లో ఉన్నట్టు కనిపిస్తుంది, ఏదో ఎక్స్పెరిమెంట్ వెళ్ళేలా చూపిస్తున్నారు. స్టూడెంట్స్ అందరూ ఒక చైర్లో పడుకో ఉన్నారు. దాంట్లో లేచింది మన హీరోయిన్ ఒకటే. అక్కడికైతే ఇద్దరు వస్తున్నారు. షాక్ తగ్గేవమ్మా అనేలా ఒక ఆంటీ లుక్ ఇస్తుంది. తెలుస్తుందా మేమిద్దరు ఎవరో అనేసి. మీరిద్దరు సోయింగ్ పేరెంట్స్ కదూ? కనిపెట్టేశావే. ఇవేది నీకు అర్థం కాలేదు కదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ స్క్రీన్లో యానిమేషన్స్ ఏంటి అని చూస్తున్నావా? ఇవంతా మీరు నా కూతురికి చేసిందే. ఇది జస్ట్ ఒక గేమ్గా ఉండొచ్చు, కానీ దీంట్లో మీరు ఫీల్ చేశారు చూసారా ఆ పెయిన్, అవి అన్నీ రియల్. విన్నాను, నువ్వు నా కూతురు క్లోజ్ ఫ్రెండ్స్ అంట కదా, ఒక్కసారి కూడా అనిపించలేదా నా కూతుర్ని కాపాడుండొచ్చేమో అనేసి? ఈ పెయిన్ అంతా మీకు ఇవ్వాలి కదా, దానికోసమే ఇవన్నీ. అండ్ ఏమనుకుంటున్నావు, ఈ గేమ్ని మీరు ఇప్పుడే ఫస్ట్ టైం ఆడుతున్నారు అనుకుంటున్నారా? కాదు, 12 సార్లు ఆడుతున్నారు ఈ గేమ్ని. నార్మల్గా ఈ గేమ్లో నా కూతురి గెలుస్తుంది, బట్ ఏమో ఈసారి నువ్వు గెలిచేసావు, అందుకే ఇప్పుడు నువ్వు మాతో మాట్లాడుతున్నావు. ఈ పెయిన్ అంతా మీకు ఇయ్యాలి కదా, దానికోసమే ఇలా చేస్తున్నాం. ఇప్పుడే ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తున్నారు. స్టార్టింగ్ సీన్లో పాపం అమాయకుడు అని చెప్పి జిన్ని చెప్పాను కదా, కానీ ఉన్న దాంట్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్ అంటే వాడేనండి. యాక్చువల్లీ జిన్కి సోయంగ్ పైన క్రష్ ఉంటుంది, కానీ సోయింగ్ అయితే ఎవరితోనూ ఇంటరాక్ట్ అవ్వదు. తను అలోన్గా ఉండే టైప్ కాబట్టి మన హీరో అండ్ హీరోయిన్ వీళ్ళిద్దరితోనే మాట్లాడుతూ ఉంటుంది. సో జిన్ ఏం చేస్తాడంటే తాక్కో నుండి సేయింగ్ ఫొటోస్ తీసి దాన్ని సెక్సీగా మార్ఫింగ్ చేస్తుంటాడు అండ్ ఆ ఫొటోస్ని చూస్తూ ఉంటాడు అండ్ దాన్ని వీడియోగా కూడా ఎడిట్ చేసి చూస్తూ ఉన్నాడు. దాన్ని ఒక బుల్లి గ్యాంగ్ తీసుకొని స్ప్రెడ్ చేస్తున్నారు. పర్వాలేదేరా ఇంతలా చేసి పెట్టున్నావు అని చెప్పేసి ఆ వీడియోస్ అండ్ ఫొటోస్ వైరల్ అయిపోయింది. అండ్ దీనివల్లనే సేయంగ్ని చాలా బుల్లి చేస్తున్నారు. క్లాస్లో అందరికి తెలిసిపోయింది, చాలా వైరల్గా కూడా మారిపోయింది. ఇవన్నిటిని చూసిన సేయంగ్ మెంటల్గాను ఫిజికల్గాను బ్రేక్ డౌన్ అయిపోతుంది. దాంతో ఇక బతకనే కూడదని చెప్పేసి బ్రిడ్జ్ పైన నుంచి దూకి చనిపోయి ఉంటుంది. వీళ్ళ మామ్ ఏమంటుందంటే, ఈ పెయిన్ అంతా మీకు ఇవ్వాలి కదా, దానికోసమే ఈ గేమ్ అగైన్ అండ్ అగైన్ స్టార్ట్ చేస్తున్నా, తన పెయిన్ని మీరు కూడా ఫీల్ అవ్వాలి కదా. ఇవంతా విన్న లియోన్కి బ్యాలెన్స్ లేదు. తను ఆల్రెడీ ఈ గేమ్లో చాలా పెయిన్ని భరించింది కదా, ఏమిటా ఇది గేమ్గా ఉన్నా కూడా ఆ పెయిన్ అంతా రియల్గా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. సో టైర్డ్ అయి కింద పడిపోతూ ఉండగా వాళ్ళ నాన్న అయితే పట్టుకుంటున్నాడు. డాడీ స్టాప్ చేసేయండి, ఇదంతా కరెక్టే, నేను కూడా సేమ్ చావుకి రీజనే, మీకు కావాలంటే నన్ను ఏమన్నా చేసుకోండి, కానీ ఈ స్టూడెంట్స్ అందరినీ వదిలేయండి అని చెప్పి ఆమె బ్రతిమాలుతుంది. ఇతనైతే చెప్తున్నాడు, స్టెయిన్ తీసుకోకు, జస్ట్ పడుకో అని చెప్పేసి కూర్చోబెడుతున్నాడు. అండ్ ఈ లేడీ అయితే మళ్ళీ ఆ గేమ్ని స్టార్ట్ చేద్దామని చెప్పి వెళ్తుంది. అతనైతే స్టాప్ చేస్తున్నాడు. స్టాప్ చేయమా, చాలు, ఇన్ని రోజులు ఈ గేమ్ని ఆడాం కదా, ఇంకా నీకు పగ చల్లారలేదా? వాళ్ళు చిన్నపిల్లలే కదా, తెలుసో తెలియకనో తప్పు చేసేశారు, వదిలేసే అని చెప్పి కన్విన్స్ చేయడానికి చూస్తాడు. ఎలా అండి, వీళ్ళందరినీ ఎలా వదలమంటారు? వాళ్ళు మన కూతురికి ఎంత పెయిన్ ఇచ్చారు చూశారు కదా, కానీ ఎలా వదలాలి, నేను వదలను అని చెప్పి ఈమె ఫైట్ వేస్తూ ఉంది. ఈమె హస్బెండ్ అయితే చెప్తున్నాడు, వినుమా, ఇన్ని రోజులు మన కూతురే కదా గెలుస్తూ ఉన్నింది, కానీ ఈసారి చూసావా లియం గెలిచింది. ఎంతున్నా ఈ గేమ్ మన కూతురికి ఇష్టం లేదు, దానికోసమే తను గెలవకుండా లియంని గెలిపించింది, ఒక్కసారి అర్థం చేసుకో అని ఇతను చెప్తున్నాడు. అలా అంతా ఏం లేదు, ఇది మనం క్రియేట్ చేసిన గేమ్ అండ్ అది జస్ట్ ఒక క్యారెక్టర్, అది నేను క్రియేట్ చేసిన ఏఐ మాత్రమే, అది ఎలా చెప్పచ్చు ఎవరు విన్ కావాలి వద్దు అనేసి. ఇతను ఏమంటున్నాడంటే, ఎంతదా అది ఒక క్యారెక్టర్గా ఉన్నానో ఆ క్యారెక్టర్కి మన కూతురికి ఉన్న క్యారెక్టర్నే ఇచ్చాం,
నాకేమో ఆ క్యారెక్టర్లోకి మన కూతురు స్పిరిట్ అయితే వెళ్ళుంటుంది అనిపిస్తుందిరా. దీంతో ఇవన్నీ స్టాప్ చేసేసే అని హక్ చేసుకుంటున్నాడు. ఆ లేడీ కూడా కన్విన్స్ అయ్యేలా కనిపిస్తుంది, కానీ ఒక లుక్ ఇస్తుంది మన లియోన్ని. చూస్తే అర్థమవుతుంది ఈ లేడీ అయితే స్టాప్ చేసేలా కనిపించడం లేదు అని. స్క్రీన్ ఇక్కడ బ్లాక్ అవుట్ అయ్యి మళ్ళీ ఆన్ అవుతుంది. ఏంటని చూస్తే మళ్ళీ మన లియోంగ్ బస్లో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సేమ్ ప్లేస్, సేమ్ బస్, సేమ్ స్టూడెంట్స్. కానీ ఈసారి అయితే పక్కన ఓజంగ్ కనిపించలేదు. తనైతే మన హీరోని చూస్తుంది. అతనైతే నిద్రపోయి లేచాడు అండ్ ఒక స్మైల్ కూడా ఇస్తున్నాడు. తన చేతిలో ఉన్న బ్రేస్లెట్ని టచ్ చేసి చూస్తుంది. తనకైతే చాలా బాగా తెలుసు ఇది ఒక గేమ్ అండ్ ఇది అగైన్ అండ్ అగైన్ రిపీట్ అవుతుందని. అండ్ ఆ లేడీ కూడా మనసు మారలేదు. దానివల్లే ఇది అగైన్ స్టార్ట్ అయిందని తనకి అర్థమైపోతుంది. బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఆ గేమ్కైన సౌండ్స్ అన్నీ వినిపిస్తుంది. తను సడన్గా లేచి తిరిగి చూస్తుంది. వెనక సీట్లో మన ఓజంగ్ అయితే కూర్చొని చూస్తూ ఉంది. పాపం మన లియోంగ్ అయితే కండ్లంతా నీళ్లతో తనని చూస్తూ ఉంది. స్కూల్ బస్ అయితే మళ్ళీ ఆ స్కూల్ దగ్గరికే వెళ్తుంది అండ్ ఈ గేమ్ అగైన్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ స్టోరీ ఎండ్ అవ్వాలంటే ఆ ఆంటీ మనసు పెట్టాలి. తనకు ఈ గేమ్ చాలు, ఇక ఆపుదామంటేనే ఈ గేమ్ స్టాప్ అయినట్టు లెక్క. లేకపోతే ఇది ఇంకా వెళ్తుంది. ఆల్రెడీ వీళ్ళు 12 టైమ్స్ ఈ గేమ్ని ఆడారు, కానీ ఆ ఆంటీ స్టాప్ చేస్తేనే ఇది స్టాప్ అయినట్టు. లేకపోతే ఇది 100కి పైకి కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. రియాలిటీకి చూస్తే ఆ గేమ్ని స్టాప్ చేయాలని వాళ్ళ కూతురు కూడా అనుకోని ఉంటుంది. అందువల్లనే ఈసారి మన హీరోయిన్ అయితే గెలిచుంటుంది. సో మళ్ళీ ఆ బస్ ఆ స్కూల్ దగ్గరికే వెళ్ళి ఆగుతుంది అండ్ ఈ గేమ్ అండ్ పెయిన్స్ వీళ్ళు మళ్ళీ భరిస్తారు. స్టూడెంట్స్, చిన్నపిల్లలు ఎవరైనా సరే ఈ వీడియోని చూస్తూ ఉంటే మీకైతే నేను ఒకటి చెప్తాను, ఎవరిని బుల్లి చేసి హర్ట్ చేయకండి. ఎందుకంటే వాళ్ళ మనసు ఎలా ఉంటుందో తెలియదు కదా. కొందరు దీన్ని స్పోర్టివ్గా తీసుకొని క్రాస్ అయి వెళ్ళిపోతారు. కొందరైతే సాఫ్ట్ హార్ట్గా ఉంటారు. వాళ్ళు దీన్ని ఈజీగా క్రాస్ చేసి బయటకు వచ్చేయలేరు. దానివలన సూసైడ్స్ కూడా జరుగుతాయి. సో మీరు సేఫ్గా ఉండండి. మీకు నచ్చిన వాళ్ళని సేఫ్గా ఉంచుకోండి. వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యు అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.